హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఓమ్నిసెంట్ రీడర్ ది ప్రొఫెసీ అనే ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ కొరియన్ మూవీనే చూడబోతున్నాం. మూవీ అయితే సూపర్ ఉంది కాబట్టి లైట్గా స్పాయిల్ చేయకుండా వన్ లైన్ చెప్పేందుకు ట్రై చేస్తా. మీలో ఆల్మోస్ట్ అందరూ గాడ్ ఆఫ్ వార్ గేమ్ గురించి వినే ఉంటారు కదా, మేబీ కొందరు ఆడి ఉండేందుకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, పాయింట్ ఏంటి అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వాట్ ఇఫ్ మీరు కనుక ఆ గేమ్లోకి వెళ్ళిపోతే ఏం చేస్తారు, ఎలా సర్వైవ్ అవుతారు, ఎలా చంపుతారు, ఎలా పాయింట్స్ ని ఎన్ చేస్తారు, ఎలా ఎండ్ చేస్తారు. సేమ్ ఇలాంటి కాన్సెప్టే అనమాట ఈ మూవీ కూడా. మన హీరో ఒక యాక్షన్ అడ్వెంచర్ ఉన్న నావల్ వరల్డ్ లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళి అక్కడున్న క్రియేచర్స్ తో ఎలా ఫైట్ చేశాడు, అక్కడున్న క్యారెక్టర్స్ తో ఎలా సర్వైవ్ అయ్యాడు, లాస్ట్ అక్కడి నుంచి బయట పడ్డాడా లేదా అనే విషయాన్ని సూపర్ ఇంట్రెస్టింగ్ గా చెప్పింటారు. ప్రతి సీన్ ప్రతి షాట్ కి మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా మనం రీసెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న కొరియన్ సూపర్ హీరో సిరీస్ ని చూడకపోతే పైన ఇన్ఫో కార్డ్స్ లోను డిస్క్రిప్షన్ లోను కమెంట్ బాక్స్ లోను పిన్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. నిజంగా వర్త్ వాచ్ అనే చెప్పొచ్చు. వెళ్ళేదానికి ముందు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అన్ని చేసిన తర్వాత కమెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ ని కూడా గుద్దిపడేయండి. ఓకే, ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతామా. ఓపెనింగ్ ఆ గుంపు మధ్యలో ఒకే ఒకడు మాత్రం మనల్ని చూసుకుంటా వస్తున్నాడు కదా, వాడే అనమాట మన మూవీ యొక్క హీరో. పేరు కిమ్. ఇక్కడ నుంచి కొద్ది దూరం వరకు వాడి వాయిస్ ఓవర్తోనే మూవీ స్టార్ట్ అవుతుంది. విషయం ఏంటి అంటే వాడు చిన్నప్పటి నుంచి ఒక నావల్ని చాలా ఇష్టంగా చదువుతున్నాడంట. ఆ నావల్ పేరు 3 Ways to Survive in the Apocalypse. అందులోనూ ఆ నావల్లో యూ జూంగ్ అనే ఒక మెయిన్ క్యారెక్టర్ కి మనోడు పిచ్చ ఫ్యాన్ అనమాట. లిటరలీ వాడి కోసమే ఆ నావల్ని 10 years గా చదువుతున్నాడంటే అర్థం చేసుకోండి మనోడు వాడికి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది. బట్ స్టార్టింగ్ లో నావల్ కొన్న క్రేజ్ అనేది ఇప్పుడు అంతగా లేదనమాట. లిటరలీ స్టార్టింగ్ డేస్ లో అయితే వేలల్లో లక్షల్లో ఆ నావల్ ని చదివేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లే తగ్గిపోతూ వచ్చినారనమాట. రీజన్స్ ఏంటి అంటే కొందరేమో లాజికే లేకుండా ఉంది అంటారు, మరికొందరేమో నమ్మశక్యంగా లేదు అంటారు, మరికొందరేమో హీరోకి మరీ ఎక్కువ పవర్స్ ఉంది అని చెప్పి అది ఇది అని చెప్పి ఏదో ఒక కారణంతో అట్లే తగ్గిపోతూ వచ్చినారనమాట. లాస్ట్ గా నావల్ ని చదువుతున్నది ఒకే ఒక్కరే, అది మన హీరో మాత్రమే. బట్ మనోడు 10 years గా చదివేంతలా ఏముంది అంటే ఒకే ఒక ఎపిసోడ్ మాత్రం మనోడిని తెగ ఆకట్టుకునేసి ఉంటుందన్నమాట. ఆ ఎపిసోడ్ ఏంటంటే భూమిలానే ఆ ప్రపంచం కూడా ఉంటుందన్నమాట. బట్ ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఆ పొల్యూషన్ ఈ పొల్యూషన్ అని చెప్పి అన్ని దరిద్రాలు వచ్చేసిన దాని వల్ల భూమి ఆల్మోస్ట్ నాశనం అయిపోయింటుంది. ఇంకా మనుషులు కూడా అప్పుడో ఇప్పుడు అనే స్టేజ్ లో ఉంటే వాళ్ళ వల్లే కదా భూమి ఈ స్థితికి వచ్చింది. సో దేవుళ్ళందరూ కోప్పడిపోయి ఇంకొన్ని విచిత్రమైన క్రియేచర్స్ ని భయంకరమైన మాన్స్టర్స్ అందరినీ మనుషుల మీదకి పంపించి వాళ్ళను చంపేయమని చెప్పేసరికి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తుంటారు. అప్పుడే ఒకడు ముందుకు వచ్చింటాడు, వాడి పేరే యూ జూంగ్. వాడే అనమాట ఈ నావల్ కి హీరో. వాడు ఇంకో 2-3 ఫ్రెండ్స్ కలుసుకొని వచ్చిన క్రియేచర్స్ ని మాన్స్టర్స్ అన్నిటిని చంపుకుంటూ మనుషుల్ని రోజు రోజుకి కాపాడుతూ వచ్చేవాళ్ళనమాట. అసలు ఒక స్టేజ్ కి యూజుంగ్ గాడి ఫ్రెండ్స్ కూడా చనిపోతారేమో అనుకున్నాడు. కానీ యూజుంగ్ ఎలాగో తెలివిగా ఆ క్రియేచర్స్ ని కూడా చంపేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా కాపాడేసి మనుషుల్ని కూడా కాపాడేసి ఉంటాడు. ఇక్కడే మనోడికి నావల్ పిచ్చ పిచ్చగా నచ్చేసి ఉంటుంది. ఇంకా మన విషయానికి వస్తే మామూలుగా మనం సినిమాలు ఎందుకు చూసామంటే కొందరేమో ఎంటర్టైన్మెంట్ కోసం అంటారు, మరికొందరేమో రియాలిటీ నుంచి కాసేపు డీవియేట్ అవ్వడానికి అంటారు. ఆ సెకండ్ కేటగిరీనే అనమాట మన హీరో. ఎందుకంటే ప్రతి క్లాస్లోనూ బుల్లింగ్ చేయడానికి ఏం చెప్పి కొందరు చెత్తదవులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఎంత ఎగతాళి చేసినా ఎంత బుల్లింగ్ చేసినా ఎంత ర్యాగింగ్ చేసినా కూడా మనోడు పెద్దగా ఏం పట్టించుకోడు అనమాట. ఎందుకంటే ఎదిరిద్దామంటే మనోడికి కూడా అంత ధైర్యం లేదు. బట్ నావల్ చదివేసరికి మనోడే ఆ మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు, మనోడే ఆ క్రియేచర్స్ అన్నింటిని చంపేసి మనుషుల్ని కాపాడుతున్నట్టు అని చెప్పి మనోడే ఆ ఇల్యూషన్ లో కొంచెం హ్యాపీగానే బతికేవాడు అనమాట. అలా స్కూల్లో ఉన్నప్పుడు ఆ నావల్ని స్టార్ట్ చేసినోడు ఇప్పుడు స్కూల్ అయిపోయి కాలేజ్ అయిపోయి లాస్ట్ కి జాబ్ లో జాయిన్ అయిపోయి ఇప్పుడు ఆ జాబ్ ని కూడా వదిలేస్తున్నాడు అనమాట. ఐ మీన్ మనోడు వెళ్ళింది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాబట్టి ఈ రోజే లాస్ట్ డే అనమాట. ఆల్సో 10 years గా చదువుతున్న నావల్ యొక్క లాస్ట్ ఎపిసోడ్ కూడా ఈ రోజే రిలీజ్ అవుతుంది అనమాట. సర్లే వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత చదువుదామని చెప్పి కంపెనీకి వెళ్ళి మొత్తం చదువుకునేసి వాళ్ళందరికీ టాటా చెప్పేసి వచ్చే దారిలో ఆ నావల్ ని చదివితే మనోడికి పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎందుకంటే ఆ నావల్ హీరో అయిన యూజుంగ్ గాడి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడే వాడు మొత్తం పవర్స్ ని గెయిన్ చేసి అన్నిటిని చంపేసి వాళ్ళ ఫ్రెండ్స్ నే కాకుండా మనుషుల్ని కూడా కాపాడేసి ఉంటాడు. కానీ లాస్ట్ ఎపిసోడ్ లో మాత్రం ఆ యూజుంగ్ గాడు ఆల్మోస్ట్ భూమి పైన ఉన్న వాళ్ళందరినీ చావనిచ్చేసి వాడొక్కడే లోన్లీ సర్వైవర్ గా నిలిచేసరికి లిటరలీ మనోడు ఆ నావల్ని చదవగానే
చూడగానే మనోడికి చెడ్డ చిరాకు చేస్తుంది. ఎందుకంటే లిటరలీ మన హీరో చిన్నప్పటి నుంచి ఆ యూజుంగ్ అని ఒక రోల్ మోడల్ అనే చూసేవాడు అనమాట. కుదిరితే వాడి ప్రాణాన్ని అడ్డేసైనా జనాల్ని కాపాడుతాడేమో అనుకుంటే వాడు జనాలందరినీ సావని చేసి వాడు మాత్రం బతికేసరికి మనోడు ఆ ఎండింగ్ ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. వెంటనే ఆ నావల్ యొక్క ఆథర్ ఉంటాడు కదా, వాడి మెయిల్ ఐడి కనుక్కొని ఏం ఆథర్యా నువ్వు, ఏం హీరోయా వాడు, జనాలందరినీ చావని చేసి వాడు లాస్ట్ లో బతికేది వాడికి హీరోయిజమా, వాడు అసలు హీరోనా, ఇదొక నావలా, నువ్వు ఒక రచయితవా, ఇంత చెత్త నావల్ని ఇంత చెత్త ఎండింగ్ ని నా జీవితంలో ఎప్పుడు నేను చదవలేదని చెప్పి నోటికొచ్చిందంతా టైప్ చేసి పెట్టేస్తాడా. ఆ తర్వాత వాడి ట్రైన్ వచ్చేసరికి వాడు కూడా ట్రైన్ ఎక్కేసి వెళ్తా ఉంటే అప్పుడే ఆ ప్లేస్కి ఒక అమ్మాయి వచ్చి మనోని మాట్లాడిస్తుంది. యాక్చువల్లీ తనే అనమాట మన మూవీ యొక్క హీరోయిన్. అంటే తంది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబే, ఆల్సో తంది కూడా ఈ రోజే లాస్ట్ డే కాబట్టి తన ఉద్యోగం కూడా ఊడిపోయిందంట. బట్ తను ఆల్రెడీ కాస్ట్యూమ్ డిజైనర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఫుల్ టైమ్ గా మార్చుకొని దాంట్లో స్కిల్స్ ని పెంచుకొని లాస్ట్ కి తనే ఒక బ్రాండ్ ని లాంచ్ చేసి ఒక షాప్ ని తెరిచేస్తాను అని చెప్పి తన డ్రీమ్స్ అన్నిటిని చెప్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఒక సోడా బుడ్డి కూడా వస్తాడు. వాడు కూడా మన హీరోయిన్ పనిచేసే కంపెనీలోనే ఏదో ఒక టాప్ పొజిషన్ లో ఉన్నాడు అనుకుంటా, మేబీ మేనేజర్ ఏమో. వాడు మన హీరోయిన్ దగ్గరికి వచ్చేసి అయ్యో నిన్ని కూడా ఈరోజు జాబ్ నుంచి పీకేసినారా, సరే సరేలే ఏం బాధపడద్దు, సరే నైట్ ఫ్రీగా ఉంటే వస్తావా, అట్లా డిన్నర్కి వెళ్దాము, పక్కనే రెస్టారెంట్ సూపర్ ఉంది అని చెప్పేసరికి మన హీరోయిన్కి అర్థమైపోతుంది వీడు ఫ్లడ్ చేస్తాడు అని చెప్పి, అయ్యో లేదు సార్ నాకు వర్క్ ఉంది పార్ట్ టైం జాబ్ చేస్తాను అది ఇది అంటే, అయ్యో జస్ట్ గంటే కదా ఆ తర్వాత కావాలంటే నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పేసరికి పక్కన ఉన్నాడు కదా వాడే మావాడు, సో వాడితోనే ఈరోజు బయటికి వెళ్తాను అని చెప్పేసరికి ఆ మేనేజర్ గారికి ముఖం పగలగొట్టినట్టు అయిపోతుంది. సో నెక్స్ట్ స్టాప్ లోనే దిగేస్తాడు. కరెక్ట్గా అదే టైంకి మన హీరోకి ఆథర్ నుంచి రిప్లై వస్తుంది, ఇన్ని సంవత్సరాలు నా నావల్ని చదివినందుకు ధన్యవాదాలు, కానీ లాస్ట్ ఎపిసోడ్ ఏమో నచ్చలేదు అన్నావు కదా అంటే, యాక్చువల్లీ మనోడి ఫీడ్బ్యాక్ ని ఆథర్ చూడడానికనే మనోడు మేలే వేసింటాడు, కానీ ఇప్పుడు ఏకంగా వాయినే రెస్పాండ్ అయ్యేసరికి మనోడికి పాపం ఒకలా అయిపోతుంది. అయ్యో ఆథర్ గారు నేను కావాలనే చెప్పలేదు, నిజంగానే మీ నావల్ బాగుంది, నిజంగానే మీరు 10 years బాగానే రాసినారు అంటే, లేదు లేదు నువ్వు ఫస్ట్ లో ఏం చెప్పినావు, లాస్ట్ ఎపిసోడ్ బాగాలేదు నచ్చలేదనే కదా అన్నావు, సో నీకు ఒక ఛాన్స్ ఇస్తా, నువ్వు ఎండింగ్ ని మార్చడానికి ట్రై చేయి, 7 గంటలకి అన్నీ మారిపోతుంది చూసా, నువ్వు ఏమాత్రం మారుస్తావు అని చెప్పి వాయిన టక్కున ఆఫ్లైన్ వెళ్ళిపోయేసరికి మనోడికి అర్థం కాలేదు. ఏంది మనమేదో మార్చాలి అంటున్నాడు, 7 గంటలకు వేరే ఏదో స్టార్ట్ అవుతుంది అంటున్నాడు, ఏంది అసలు అని చెప్పి వాడు తలకొకుండా కూర్చుంటే కరెక్ట్ గా అదే టైంకి ట్రైన్ సడన్ గా ఆగిపోతుంది. అప్పుడే అనౌన్స్మెంట్ లో ట్రైన్ నంబర్ 8, 6, 1, 2 ప్రస్తుతానికి నిలిపివేయబడింది అని చెప్పేసరికి మనోడు పెద్దగా ఏం పట్టించుకోలేదు, లైట్ తీసుకుంటాడు. బట్ మళ్ళీ అదే అనౌన్స్మెంట్ సేమ్ అదే టోన్ తో వచ్చేసరికి ఇప్పుడే వాడికి బల్బే వెలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ లో వాడు ఆ నావల్ చదివినప్పుడు సేమ్ ఇలానే జరిగి ఉంటుందన్నమాట. లైక్ ట్రైన్ మధ్యలో ఆగిపోవడం, దాన్ని చూసి జనాలు కంగారు పడటం, ఆ తర్వాత సేమ్ ఇలాంటి అనౌన్స్మెంట్ వచ్చేసరికి టైం చూస్తే కరెక్ట్ గా 7 PM అయింటుంది. ఆథర్ కూడా కరెక్ట్ గా 7 PM కి అన్ని స్టార్ట్ అవుతుంది అన్నాడు కదా, ఇప్పుడే మనోడికి అర్థమవుతుంది ఇప్పుడు మనోడు ఆ నావల్ వరల్డ్ లోకే వచ్చేసినాడు అని. అప్పుడే ఆ ప్లేస్ కి డొక్కోబి అనే ఒక క్యారెక్టర్ అపియర్ అవుతుంది. అది రాగానే అందరూ సైలెంట్ గా ఉండండి, మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పి ఎంతగానో అడుగుతుంది. బట్ ఎవ్వరు వినకపోగా అందరూ అరిచేదే కాక లాస్ట్ లో కూడా ఉంటాడు. మర్యాదగా మమ్మల్ని బయటికి పంపిస్తావా లేదా నిన్ను ఇక్కడే నలిపి చంపేనా అని చెప్పి బెదిరించేసరికి దానికి కోపం వచ్చేసి జస్ట్ దాని లేజర్ని యూజ్ చేస్తుంది చూడండి, వాడు అక్కడే చనిపోతాడు. మంచిగా చెప్తే ఈ మనుషులు వినేటట్టే లేదే, ఇప్పుడైనా నేను చెప్పే మాటల్ని నిశ్శబ్దంగా వినండి. ఈ యూనివర్స్ మొత్తంలో చాలా సెల్ఫిష్ అయిన క్రియేచర్ అంటే అది హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే. వాళ్ళొక్కరు బాగుపడడం కోసం ఊరు మొత్తాన్ని ముంచడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అందుకే అలాంటి క్రియేచర్స్ ని మీలాంటి మనుషుల్ని లేపేద్దామని చెప్పి దేవుళ్ళు డిసైడ్ అయినారు. సో మీకోసం చాలా కష్టమైన టాస్క్లన్నీ ఇవ్వబడుతుంది, దాన్ని మీరు ఎంత తెలివిగా సాల్వ్ చేస్తే అంత బతికేందుకు ఛాన్స్ ఉంటుంది. అలా మీకు ఇవ్వబడిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ ట్రైన్ లో ప్రాణాలతో ఉన్న ఎవరో ఒకరిని మీరు ఖచ్చితంగా చంపాలి. మీకున్నది జస్ట్ 10 minutes మాత్రమే. ఒకరిని చంపితే 300 points, అలా ఎంతమందిని చంపితే అన్ని 300 points. బట్ ఆ టైమర్ అయ్యేలోపు మీరు ఒక్కరిని కూడా చంపలేదే అనుకోండి, లాస్ట్కి నేను వచ్చి మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి ఇంకా గేమ్ని మొదలెడదామా? గుర్తుంచుకోండి, మీ గేమ్స్ అన్నిటినీ మా దేవుళ్ళు పైనుంచి చూసి ఎంటర్టైన్ అవుతుంటారు. సో ఎంజాయ్ పండగ అని చెప్పి అది అక్కడి నుంచి మాయమైపోతుంది. అంతే, ట్రైన్ మొత్తం వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. అది ఆల్రెడీ ఒకరిని చంపేసి వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా అది చెప్పిన మనే చేస్తుందని చెప్పి ఇంకా వాళ్ళలోనే వాళ్ళు కొట్టుకొని చావడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే మన హీరో పక్కన చూస్తే ఒక బుడ్డోడు ఒంటరిగా కూర్చుంటాడు అండ్ చేతిలో ఏదో కొన్ని చీమల్ని పెట్టుకొని ఉండేసరికి, ఏరా నాన్న ఒంటరిగా వచ్చినావా, అమ్మా నాన్న తోడుగా రాలేదా అంటే, లేదు అంకుల్ ఒంటరిగానే వచ్చినాను అందుకని చంపేస్తారా అంటే, లేదులేరా అని చెప్తా అంటే అప్పుడే ఒక లేడీ పరిగెత్తా వెళ్ళి ఇంకొక కంపార్ట్మెంట్కి వెళ్ళిపోదామని చెప్పి ఆ డోర్ని ధమ్మాధమ్మని చెప్పి కొడతా ఉంటుంది. బట్ ఏదో ఒక ఇన్విజిబుల్ షేప్
షీల్డ్ వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపుతుందన్నమాట. అప్పుడే ఆ కంపార్ట్మెంట్ లో చూసుకుంటే వాళ్ళకు కూడా సేమ్ ఇదే టాస్క్ ఏమో, వాళ్ళు కూడా కొట్టుకొని వస్తున్నారు. అంటే ట్విస్ట్ ఏంటంటే ఆ యూజుంగ్ ఉన్నాడు కదా ఈ నోవెల్ యొక్క హీరో, వాడు ఆ కంపార్ట్మెంట్ లోనే ఉన్నాడు అనమాట. ఆల్సో వాళ్ళకు కూడా సేమ్ ఇదే టాస్కే కదా. సో వాడు మన హీరో కళ్ళ ముందే ఒకరిని చంపేస్తాడు. ఇంకా మనోడికి క్లియర్ గా అర్థమైపోతుంది, ఓకే మనం ఇప్పుడు ఆ నావల్లోనే ఉన్నాము అని. బట్ మనోడు ఆల్రెడీ ఆ నావల్ మొత్తాన్ని ఫుల్ గా చదివేసినాడు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చెప్పి మనోడికి ముందే తెలుసు అనమాట. లైక్ మనోడు ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయగలడు. అలా అయితే ఇప్పుడు ఒక వాటర్ మాన్స్టర్ రావాలే అని చెప్పి నోరు మూసాడో లేదో, వెంటనే వాటర్ నుంచి ఒక భయంకరమైన మాన్స్టర్ వచ్చి ఒక్కడిస్తుంది చూడండి, ట్రైనే ఉల్టా పడిపోతుంది. ఓకే ఫస్ట్ ఎలా అయినా ఈ టాస్క్ ని కంప్లీట్ చేయాలని చెప్పి ఆపకేపగా చూసా అంటే అప్పుడే ఆ బుడ్డోడు తీసుకొచ్చిన ఆ చీమలు కనిపించేసరికి అంతే మనోడు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆ చీమలో ఒక చీమనెత్తి మన హీరోనికి ఇచ్చేసి దీన్ని జాగ్రత్తగా పెట్టుకో, నేను మిగతా వాళ్ళని కూడా కాపాడేసి వస్తాను అంటే, రేపు పిచ్చారా వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా నిన్నే చంపేస్తారా అంటే, లేదు ఈ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు అంటాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి గాయస్ మీ గొడవను ఆపండి, ఈ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. బట్ ఎవరు పట్టించుకోరనమాట. అప్పుడే ఆ చీమల్లో ఒక చీమనెత్తి జస్ట్ నలుపుతాడో లేదో, దాన్ని చంపేస్తాడో లేదో, వెంటనే కంగ్రాచులేషన్స్ మీరు మీ యొక్క ఫస్ట్ కిల్ ని సక్సెస్ఫుల్ గా చేశారు, సో మీ యొక్క 300 పాయింట్స్ యాడ్ అయింది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ గట్టిగా వచ్చేసరికి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఒరే నువ్వెలా పాయింట్స్ ని సంపాదించినవరా, ఏ వెపన్ ని యూజ్ చేసి ఎవరిని ఎలా చంపేసినవరా అని చెప్పి వాళ్ళు అడుగుతాంటే, చూడండి నేను ఎవరిని చంపలేదు, ఆ డొక్కోబి ఏం చెప్పింది, ప్రాణాలతో ఉన్న వాళ్ళనే చంపాలి అని చెప్పిందే తప్ప మనుషుల్నే చంపాలి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు కదా. సో ఈ చీమకు కూడా ప్రాణం ఉంది కాబట్టి దాంట్లో చీమని ఎత్తుకొని నేను చంపేసినాను, అందుకే నాకు ఆ పాయింట్స్ యాడ్ అయింది అని చెప్పేసరికి వెంటనే వాళ్ళు మళ్ళీ కొట్టుకుంటారు. ఎందుకంటే ఆ చీమల కోసం. చూడండి ఎవరైనా దగ్గరికి వచ్చినారంటే నేనే అన్ని చీమల్ని చంపేస్తాను, ఎవరికి ఇవ్వను, సో సైలెంట్గా ఉండండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. అప్పుడే ఒకడేమో సరే మా అందరికీ సరిపడా చీమలు నీ దగ్గర ఉన్నాయా అనేసరికి మనోడు కూడా రఫ్గా చూసిన తర్వాత సరిపోవు అని చెప్పేసరికి, అలా అయితే మాకు చెప్పకుండా నువ్వెందుకు ఒక చీమని చంపేసినావు అని చెప్పి మనోడినే బెదిరిస్తారా, ఓర్ని మరీ ఇంత సెల్ఫిష్ ఉన్నారేంద్రా అని చూసంటే అప్పుడే ఒకడేమో సరే మనం అందరం ఈక్వల్ గా పంచుకుందామని చెప్తాంటే ఖచ్చితంగా ఈక్వల్ గా పంచేకే అవ్వదనమాట. అప్పుడే ఒక లేడీ ఏమో కనీసం నా బాబు కోసమన్నా ఒకే ఒక చీమని ఇవ్వండి అంటే, మో గుమ్మనమ్మా ఏ నీ బాబుకు మాత్రమే ప్రాణం ఉందా, మాకు ప్రాణం లేదా అని చెప్పి ఒకడు అంటాడు. లిటరల్లీ వాళ్ళ కన్వర్సేషన్ చూస్తే మానవత్వమే లేనట్టు. అప్పుడే ఒకడు సూటు కూడా వేసుకొని ముందరకు వచ్చేసి, చూడు బాబు నేను పలానా కంపెనీలో 10 సంవత్సరాలకు పైనే పనిచేస్తాను, సో నాకు ఇలాంటి వాటిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను వీళ్ళందరికీ ఈక్వల్ గా పంచుతాను అని చెప్పి టక్కని మనోడి దగ్గర నుంచి లాక్కునేసరికి ఇంకా వాడి దగ్గర నుంచి లాక్కునేందుకు చెప్పి వాళ్ళు కొట్టుకొని వస్తుంటారు. అప్పటికి మనోడి దగ్గర 2 చీమలు ఉంటుందన్నమాట. అట్లే వెనక చూసుకుంటే వాడు సైకోనా కొడుకు ఒక వయసైన బామను తొక్కి తన్ని చంపేందుకు ట్రై చేస్తున్నాడు. ఓర్ని సైకోనాయాలని చెప్పి పరిగెత్త వెళ్ళి వాడికే ఒక్కటిచ్చి, నీకు ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలి అండ్ ఆ పాయింట్స్ కావాలి అంతే కదా, ఇదిగో ఈ చీమల్లో చీమ తీసుకొని చెప్పి మనోడు చీమని ఇస్తా అంటే వాడు నిజంగానే సైకోనే. నాకు ఇలా పురుగులు చీమలు చంపేసి దాని ద్వారా టాస్క్ ని కంప్లీట్ చేయాలని లేదు, ఆ లేడీని చంపేసే నేను ఈ టాస్క్ కంప్లీట్ చేస్తాను చెప్పి లిటరలీ సైకోలనే మాట్లాడతాడు. కావాలంటే తనకు బదులు నువ్వు చేస్తావా అని చెప్పి మనోడిని కొడతా అంటే అప్పుడే మనోడికి ఆ నావల్ గురించి లైట్ గా గుర్తొస్తుంది. యాక్చువల్లీ ఆ నావల్లో మెయిన్ క్యారెక్టర్స్ ఆ యూజుంగ్ ఒక మిలిటరీ మ్యాన్, ఆల్సో ఈ సైకో గాడు కూడా వాడి టీమేటే అనమాట. అంటే స్టార్టింగ్ లో సైకోలా ఉన్నవాడు ఆ తర్వాత మంచోడు అయింటాడు అనమాట. బట్ ఇప్పుడు మనోని వాన్ చేస్తున్నాడు కదా, సో మన హీరో బాగా ఆలోచించి ఆ నావల్లో జరిగే ప్రతి విషయము రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది అంటే నా దగ్గర ఉన్న పాయింట్స్ ని యూజ్ చేసి నా పవర్స్ ని ఎందుకు అప్గ్రేడ్ చేసుకోకూడదు అనుకుంటాడు. సో వెంటనే ఆ పాయింట్స్ తో వాడి స్ట్రెంత్ ని అప్గ్రేడ్ చేసుకుని ఒక్క పని చేశాడు చూడండి, వాడు ఎగిరి వెళ్ళి పడతాడు. బట్ ఆ తర్వాత వాడి చుట్టూ ఏదో బ్లాక్ కలర్ లో తిరుగుతుంటుంది. దానికి అర్థం ఏంటంటే వాడికి డార్క్ పవర్స్ ఉన్నాయన్నమాట. బట్ వాడికి మాత్రమే ఎలా వచ్చింది అంటే వీడు ముందుగానే దేవుళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్స్ తీసుకుంటాడనమాట. ఈ స్పాన్సర్స్ గురించి లైట్ గా గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత డీటెయిల్ గా చెప్తా. ఇంకా పరిగెత్తా వచ్చి మన హీరోనే కొట్టేసరికి వాడి పవర్ ముందు మనోడు ఈక్వల్ కాలేడనమాట. సో ఆల్మోస్ట్ మనోడే ఎక్కువ దెబ్బలు తింటాడు. అప్పుడే వాళ్ళ చీమల కోసం కొట్టుకుంటారు కదా, దాని నుంచి ఒక చిన్న ట్యూబ్ దొరలకుండా మనోడి దగ్గరికి వస్తుంది. ఏంద్రని ఎత్తి చూసి దాని లోపలంతా చీమల గుడ్లే అనమాట. గుడ్లంటే వాటికి కూడా ప్రాణాలు ఉంటుంది కదా, సో వాటన్నిటిని ఒక్కసారిగా నలిపేసరికి లిటరలీ 300 పాయింట్స్ నుంచి మనోడికి 40,000 పాయింట్లు వచ్చేస్తుంది అనమాట. ఇంకా పాయింట్స్ ని యూజ్ చేసి ఒక్కొక్క ఎబిలిటీ పెంచుకుంటా వచ్చి ఒక్కడి కొట్టేసరికి ఎక్కడో పోయి పడతాడు.
ఇంకా సైకో గాడికి కూడా అర్థమైపోతుంది మనోని ఎదిరించలేడు అని చెప్పి, ఎందుకంటే టైం వేరే 30 సెకండ్స్ మాత్రమే ఉంది. సో ఆ చీమని ఇచ్చి నేను ఎలా అయినా బతికిపోతాను అంటే, ఇప్పుడు నా మనసు మార్చుకున్నా ఆ చీమని ఇవ్వని దుబ్బారా అని చెప్పేసరికి కనీసం ఆ బామనైనా చంపేసి వాడు ఆ టాస్క్ కంప్లీట్ చేద్దామని చెప్పి పరిగెత్తా బామ దగ్గరికి వెళ్తా అంటే మనోడు తనకేం కాకూడదు అని చెప్పి తన మీద పనుకునేస్తాడు. వాడి దెబ్బలంతా మనోడు తింటాడు. ఆల్సో ఒక చీమెత్తి ఆ లేడీ చేతిలో పెట్టి ఎలా అయినా తనకు కూడా ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేలా చేద్దామని చెప్పి మనోడు ట్రై చేస్తా అంటే కరెక్ట్ గా టైం కూడా అయిపోతుందో లేదో ఫస్ట్ సచ్చేది ఆ సైకోగాడే. ఆ తర్వాత ఆ బామ్మ కూడా చనిపోయేసరికి ఏంట్రా అని చూస్తే తను ఆ చీమను చంపలేకపోయిందనమాట. ఇంక అట్లే ఒక్కొక్కరుగా వాళ్ళందరూ చనిపోతారు. లాస్ట్ కి మిగిలింది మొత్తం 16 మంది మాత్రమే అనమాట. సారీ 18 మెంబర్స్ మాత్రమే అనమాట. అప్పుడే ఆ ప్లేస్ కి మళ్ళీ ఆ డొక్కోబి వచ్చేసి కంగ్రాచులేషన్స్ మీరు ఫస్ట్ రౌండ్ ని కంప్లీట్ చేయనారు. బట్ మేము అనుకున్నట్టు మనుషులు కొట్టుకొని చావకుండా తెలివిగా చీమల్ని యూజ్ చేసి మీరు ఈ రౌండ్ ని కంప్లీట్ చేయనారు. అందుకే మా దేవుళ్ళు మీకు వరం ఇవ్వాలి అనుకున్నారు అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరికీ కొన్ని ఆప్షన్స్ లో ఎనేబుల్ అవుతుంది. ఈ పవర్స్ ని యూజ్ చేసి మీరు అప్కమింగ్ టాస్క్ ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అంటుంది. ఎవరేం చూస్ చేసుకుంటారో చూపించట్లేదు కానీ మన హీరోని చూసుకుంటే మనోడు ఏది సెలెక్ట్ చేసుకోకుండా నాకు ఏది వద్దు నన్ను అని చెప్పి కొట్టేస్తాడు. ఎందుకు అంటే ఇప్పుడు పవర్స్ ఇచ్చేదెవరు, ఆ వరాలను ఇచ్చేదెవరు, ఆ దేవుళ్ళే కదా. సో ఆ పవర్స్ అనేవి అప్కమింగ్ టాస్క్లకి పనికొస్తుందేమో కానీ నావల్ ఎండ్ అయ్యే టైంకి ఆ దేవుళ్ళు మనల్నే చూసి అడుగుతారంట, నేను నీకు అప్పుడు పవర్ ఇచ్చాను కదా, ఐ మీన్ వరాన్ని ఇచ్చాను కదా, దానికి ఈక్వల్గా నాకేమిస్తావు అని. మేబీ వాళ్ళు మన యొక్క కన్ను అడగచ్చు, కాలు అడగచ్చు, కిడ్నీ, హార్ట్, లాస్ట్కి మన ప్రాణం అడిగినా కూడా మనం ఇచ్చి తీరాల్సిందే అనమాట. అందుకే మనోడు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళ వరాన్ని తీసుకోలేదు. కానీ ఊపిరి పీల్చుకునేందుకు కూడా టైం ఇవ్వకుండా వెంటనే ఆ వాటర్ మాన్స్టర్ ఆ ట్రైన్ ని అటాక్ చేస్తూ ఉంటుంది. ఐ మీన్ ఆ ట్రైన్ ని వాటర్ లాగేసుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక సోల్జర్ పరిగెత్తా వచ్చి ఆ డోర్ ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. యాక్చువల్లీ వీణ గురించి అనమాట నేను ఇంతసేపు చెప్పింటాను. ఆ యూజింగ్ తో పాటు ఒక మిలిటరీ సోల్జర్ అండ్ ఒక సైకో గార్డ్ ఉన్నాడు అని చెప్పినాను కదా, ఆ మిలిటరీ సోల్జర్ అనమాట వీణ. ఆయన ఓపెన్ చేసేందుకు ట్రై చేశాడు, బట్ కాదనమాట. బ్రో కొంచెం ట్రై చేయి బ్రో, నీకు అదేదో మౌంటైన్ పుష్ అని చెప్పి ఏదో స్కిల్ ఉంది బ్రో, దాన్ని యూజ్ చేసి ఎలా అయినా ఓపెన్ చేయొచ్చు, కొంచెం ట్రై చేయి బ్రో అని చెప్పేసరికి వాడు కూడా ఈసారి గట్టిగా ట్రై చేస్తాడో లేదో ఎట్లో ఓపెన్ అయిపోతుంది. ఇంకా వాళ్ళందరినీ బయటికి పంపించేసి వాడు కూడా బయటికి వెళ్ళిపోతాడు. లాస్ట్ మన హీరోనే. మనోడు వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా అంటే ఆ బుడ్డోడు ఇంకా అక్కడే ఉన్నాడు. రే ఏమైందిరా అంటే, నువ్వు నా చీమలన్నింటినీ చంపేసి అంటే, రే బయటికి వెళ్ళిన తర్వాత ఒక పుట్టనే కొనేసారి, ఇప్పుడు బయటికి పోదాం రారా అని చెప్పేసరికి ఇంక వాడిని తీసుకుని పరిగెత్తా వెళ్తుంటారు. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, ఆ ధ్వంసం అయిపోయిన బ్రిడ్జ్ ని దాటుకుని వెళ్ళినట్లయితే 1000 పాయింట్స్ అంట. కానీ ఆ బ్రిడ్జ్ బానే ఉంది కదరా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా అంటే అప్పుడే మళ్ళీ ఆ వాటర్ మాన్స్టర్ వచ్చి ఆ బ్రిడ్జ్ ని ధ్వంసం చేసి వెళ్తుంది. అదో పక్క ధ్వంసం చేసి హాయిగా వెళ్ళిపోతే అప్పుడే ఒక కంపార్ట్మెంట్ ఎగ్గిరోచి పడుతుంది. దాంట్లో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయని వాళ్ళందరూ చనిపోయినారు కదా, వాళ్ళందరూ మనోళ్ళని అటాక్ చేసేందుకు ట్రై చేసి అంటే మన హీరో సోల్జర్ వాళ్ళిద్దరే వాళ్ళందరినీ అడ్డుకుంటాంటారు. అప్పుడే వెనక్కి తిరిగి చూసి ఒక వెబ్తో ఒక బ్రిడ్జ్ ఫామ్ అయిపోయింటుంది. ఎలా అంటే మన హీరోయిన్ జస్ట్ ఇమాజిన్ చేసుకునిందంట, వెంటనే ఒక బ్రిడ్జ్ వచ్చేసిందంట. మేబీ నువ్వు దేవుళ్ళు ఇచ్చిన వరాల్లో ఏదోటి చూస్ చేసుకుని ఉంటావు, దానివల్ల నువ్వు దాన్ని కట్టగలిగినావు అని చెప్పి సరే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా, లేకుంటే ఇక్కడ ఉన్న క్లౌడ్ పాయిజన్ పేలిపోయి ఈ ప్లేస్ మొత్తం విషపూరితం అయిపోతుంది, అంతలోపే మనం అండర్ గ్రౌండ్ కి సేఫ్ గా వెళ్ళిపోవాలని చెప్పి పరిగెత్తా వెళ్తుంటారు. అప్పుడే మనోడికి ఒక విషయమే స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ స్టేషన్ చుంగమూరు స్టేషన్ అనమాట. ఆ స్టేషన్ లో యూంగ్ వెళ్ళి ఒక ఫైర్ డ్రాగన్ తో ఒంటరిగా పోరాడతాడు అనమాట. బట్ ఎలానో వాడి వల్ల దాన్ని ఓడించలేక లాస్ట్ కి వాడు చనిపోతాడు. వాడు ఆ నావల్లో ఫిక్షనల్ క్యారెక్టర్ కాబట్టి వాడు అక్కడ చనిపోయినా కూడా మళ్ళీ రీస్టార్ట్ పాయింట్ కి వచ్చి మళ్ళీ ఆ నావల్ ని కంటిన్యూ చేస్తాడు. లైక్ మనం ఆడే గేమ్స్ లో రీస్టార్ట్ పాయింట్ ఉండేలాగా. బట్ ఇది రియల్ లైఫ్ కాబట్టి వాడు కనుక ఈసారి చనిపోయినాడే అనుకోండి, వాడు మళ్ళీ రీస్టార్ట్ పాయింట్ కి వచ్చేస్తాడు. కానీ హీరో వెళ్ళిపోయిన తర్వాత ఆ స్టేజ్ మొత్తం క్లియర్ అయిపోతుంది, మనుషులందరూ చనిపోతారు కదా, అలా మన హీరోతో పాటు మిగతా వాళ్ళు కూడా చనిపోతారు అనమాట. సో ఎలా అయినా వాడిని చావనివ్వకూడదు, వాడితో పాటు వెళ్ళి మనం కూడా ఆ ఫైర్ డ్రాగన్ ని ఎదిరించి దాన్ని ఓడించాలి, అప్పుడే మనం ఆ స్టేజ్ ని క్లియర్ చేయగలము అని చెప్పి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి చూసంటే అప్పుడే వాడు మాస్ గా ఎంట్రీ ఇస్తాడు. వాడు ఇంతసేపు ఆ ట్రైన్ లోనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు బయటికి వస్తా అంటే ఒక 10-15 మంది ఒక్కసారిగా మీద పడేసరికి వాడి కత్తి ఎత్తుకుని ఒక తిప్పుతాడు చూడండి, వాళ్ళందరూ ఎగిరి పడతారు. అంత పవర్ఫుల్ అనమాట వాడు. సరే వాడితో ఒక డీల్ వేసుకుందామని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తే వాడే మనోడికి ముందు మాట్లాడతాడు. అవును, నా గ్రూప్ లో సైకో గాడు వాడు ఉండల్లా, వాడిని నువ్వే చంపేసినావు అని చెప్పి నేను అనుకుంటానా, నిజమా కాదా అంటే వాడు లేదు అంటాడు. వెంటనే ఆ యూజింగ్ గాడు వాడి పవర్ ని యూజ్ చేసి మనోడు అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడా అని చెప్పి కనుక్కునేస్తే మనోడు అబద్ధం చెప్తాడని చెప్పి తెలిసిపోతుంది. అవును, నువ్వు ఎవరివి, నీకెలా ఈ కాయిన్స్ ని యూజ్ చేయడం తెలుసు, నెక్స్ట్ ఏం జరగబోతుందో నీకెలా తెలుసు అంటే మనోడిదంతా ఒక నావల్, నువ్వు జస్ట్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ రా అని చెప్పి వాడు కనుక చెప్పినాడే అనుకోండి, ఖచ్చితంగా వాడు దేంతో అంటే దాంతో కొట్టేస్తాడు.
చేస్తాడు, ఆల్సో నమ్మడు. సో నేను ఒక మనిషినే, కానీ నాకు ఫ్యూచర్ ని చూసే శక్తి ఉంది. ఆ శక్తిని యూజ్ చేసి ఫ్యూచర్ ని చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేది చుంగ్మోరో స్టేషన్ కదా. ఆ స్టేషన్ లో నువ్వు ఒక ఫైర్ డ్రాగన్ తో ఒంటరిగా పోరాడతావు. అలా పోరాడినప్పుడు నువ్వు దాన్ని తట్టుకోలేక నువ్వు చనిపోతావు. బట్ నాకు ఒక స్ట్రాటజీ తెలుసు. మనం ఇద్దరం కనుక కలిసికట్టుగా ఆ డ్రాగన్ తో ఫైట్ చేసినామే అనుకో, దాన్ని ఈజీగా ఓడించేయచ్చు అని చెప్పేసరికి మనోడు ఏం చెప్పింటాడు, ఫస్ట్ వాడు మనిషిని చెప్పింటాడు, ఆల్సో వాడికి ఫ్యూచర్ ని చూసే శక్తి ఉంది అని చెప్పింటాడు. అలాంటప్పుడు మనోడు చెప్పేది లైట్ గా అబద్ధమైన, టెక్నికల్ గా మనోడు చెప్పేది నిజమే కదా. సో మనోడు చెప్పేదంతా నిజమని అర్థం చేసుకుని టక్కని మనం నా పక్క లాగేసి, ఇప్పుడు మర్యాదగా చెప్పు, నా భూమికి ఏమైంది, నా మనుషులకి ఏమైంది, దేవుళ్ళు ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అంటే, బ్రో అవన్నీ నాకేం తెలుసు బ్రో, ఆతర్ గాడికి మూడు వచ్చింది, వాడే ఇలా స్టోరీని స్టార్ట్ చేసినాడు అని చెప్పి మనోడు మనసులో అనుకుని, నిజంగానే నాకు ఇవన్నీ తెలియదు అని చెప్పేసరికి, సరే ఆ స్ట్రాటజీ ఏదో చెప్పినావు కదా, ఆ స్ట్రాటజీ చెప్పు అంటే, చెప్తే నువ్వు వదిలేసావు అంటే, నువ్వు చెప్పకపోయినా వదిలేసారా అని చెప్పి టక్కని వాడిని వదిలేసి, నువ్వు ప్రాణాలతో ఉంటే ఆ చుంగుమూరు స్టేషన్కి రా, కుదిరితే మనం ఇద్దరం కలిసి ఆ డ్రాగన్ తో ఫైట్ చేద్దామని చెప్పి వాడు వెళ్ళిపోతాడో లేదో, మన హీరో అట్లే ఆ క్రియేచర్ నోట్ లోపలికి వెళ్తున్నట్టు చూపిస్తారు. కట్ చేసే మనోడు ఇప్పుడు దాన్ని కడుపులో ఉన్నాడు అనమాట. అప్పుడే ఒక చిన్న పాపప్లా వస్తుంది. ఏంటంటే మనోడు ఇక్కడ నుంచి బయట పడాలి అంటే ఆ క్రియేచర్ ని చంపితే మాత్రమే వాడు బయట పడగలడంట. బట్ ఇంత పెద్ద క్రియేచర్ ని ఎటువంటి వెపన్స్ లేకుండా నేనెలా చంపేది అని చెప్పి తలగొక్కుంటా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ డొక్కోబీ వస్తుంది. ఓకే, దీన్ని యూజ్ చేసి ఎలానే తప్పించుకోవాలి అని చెప్పి, ఓయ్ డొక్కోబీ, నీకు ఈ పేరు ర్యాండమ్ గా పెట్టినారా లేదంటే డొక్కులు నొక్కులుగా ఉంటుంది అని చెప్పి నీకు డొక్కోబీని పెట్టినారా అని చెప్పి దాన్ని రెచ్చగొట్టేసరికి, మర్యాదగా మాట్లాడు లేదంటే నా కళ్ళలో వచ్చే లేజర్ ని యూజ్ చేసి నేను చంపేసా అంటే, అవునా కానీ నువ్వు నన్ను చంపకూడదు కదా పిల్లు అని చెప్పి దాన్ని నిజమైన పేరే చెప్పేసరికి, ఆగాగు నీగల నా నిజమైన పేరు తెలుసు అంటే, నీ పేరు మాత్రమే కాదు ఇక్కడ జరిగే వాటన్నిటిని నువ్వు లైవ్ స్ట్రీమ్ లో మీ దేవుళ్ళకి చూపిస్తున్నావు కదా, ఆ విషయం కూడా నాకు తెలుసు అని చెప్పేసరికి, ఆగాగు ఇవన్నీ నీగల తెలుస్తుంది, నువ్వు ఒక సాధారణ మనిషివి కదా అంటే, అందుకే ఒక 5 నిమిషాలు నీ లైవ్ స్ట్రీమ్ ని ఆఫ్ చేయి, అప్పుడు నీకు నిజమేదో చెప్తానని చెప్పేసరికి, అది కూడా క్యూరియాసిటీతో గాయ్స్ 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందామా అని చెప్పి ఏదో యాడ్ ప్లే చేసి, సరే ఇప్పుడు చెప్పు నిజమేదో అంటే, అది పక్కన పెట్టు నాకేదో కడుపు నొప్పేసాను అని చెప్పి మనోడు యాక్టింగ్ అయ్యేసరికి, రే నీకోసమే లైవ్ స్ట్రీమ్ ని ఆఫ్ చేయనాను నిజమేంటో చెప్పరా అంటే, అలాంటప్పుడు నువ్వు నార్మల్ గా ఇలాంటి లైవ్లు చేస్తూ నార్మల్ మనుషుల్ని రికార్డ్ చేసి ఆ దేవుళ్ళకు పంపిస్తూ చూపిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు ఎదిగేది, నువ్వు ఎప్పుడు ప్రమోట్ అయ్యి హై గ్రేడ్ కి వెళ్ళేది, ఎప్పుడు ఆ డొక్కోబీస్ అన్నిటికీ కింగ్ అయ్యేది అని అడిగేసరికి, అది కూడా లైట్ గా కకృతి పడిపోయి, ఏరా నేను కూడా ఆ డొక్కోబీస్ కి కింగ్ గా అవ్వగలనా అంటే, ఎందుకు అవ్వలేవు డొక్కోబీ, నిన్ను కింగ్ గా మార్చే బాధ్యత నాది, అందుకే మనమిద్దరం ఒక లాంగ్ కాంట్రాక్ట్ ని వేసుకుందాం అనేసరికి, చూడరా నువ్వు ఇంకా కాసేపట్లో చచ్చిపోతావు, నీకు లాంగ్ కాంట్రాక్ట్ నేను ఇవ్వాలా, అదంతా అవ్వదు అని చెప్పేసరికి, ఓ అలా అంటావా, అలా అయితే నీ లైవ్ స్ట్రీమ్ లో చూడు, అందరూ ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఒక్కనొకరు చంపుకుంటా అంటే నేను తెలివిగా ఏం చేసినాను, ఆ చీమల్ని చంపి ఆ టాస్క్ ని కంప్లీట్ చేసినాను, ఆ తర్వాత వచ్చిన పాయింట్స్ ని యూజ్ చేసి నా పవర్ ని ఇంక్రీజ్ చేసుకుని ఆ సైకోగానే చంపే స్టేజ్ కి వెళ్ళిపోయినాను. అలానే ఈ క్రియేచర్ నుంచి కూడా ఎలానో బయటకు తప్పించుకునేసి అక్కడ ఒక ఫైర్ డ్రాగన్ ఉంది, దాంతో ఫైట్ చేస్తా, అలాగే మధ్యలో వచ్చే క్రియేచర్స్ అన్నిటిని చంపుతా, అలా నా వల్ల నీ ఛానల్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా మారుస్తా, దానివల్ల నీకు లాభం ఉంది, వ్యూస్ పెరుగుతుంది, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, ఆల్సో నా వల్ల నీకు ఎక్కువ స్పాన్సర్షిప్ డబ్బులు కూడా వస్తుంది అని చెప్పేసరికి, అవునా అని చెప్పి అది ఆశ్చర్యపోతాంటే, నమ్మకపోతే నేను రీసెంట్ గా టాస్క్ కంప్లీట్ చేసినప్పుడు నా ద్వారా నీకు ఎన్ని స్పాన్సర్స్ వచ్చిందో చూడు అని చెప్పేసరికి, అది కూడా లెక్కేసి చూస్తే బోల్డ్ అని వచ్చేసింది. దాన్ని చూసి అదే షాక్ అయిపోయి వెంటనే కాంట్రాక్ట్ ఓపెన్ చేసి, ఇక నుంచి వచ్చే ప్రాఫిట్స్ అన్ని మన ఇద్దరికి 50-50 అని చెప్పి ఒక కాంట్రాక్టే సైన్ చేసేస్తుంది. ఆ తర్వాత అది మళ్ళీ లైవ్ ని కంటిన్యూ చేసేసరికి, ఇప్పుడు మనోడికి ప్రాబ్లం ఏంటి అంటే, ఆ క్రియేచర్ కడుపు లోపల ఒక రకమైన యాసిడ్ సెక్రెట్ అవుతుంది అనమాట, దాని వల్ల మనోడి కథ కంచికే చేరేందుకు ఛాన్స్ ఉంది. అందుకే మనోడు, ఓయ్ డొక్కోబీ నీ దగ్గర డొక్కోబీ షాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయని చెప్పేసరికి అది షాక్ అయిపోతుంది, ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్పి, సరే అని చెప్పి ఓపెన్ చేసేసరికి దాంట్లో షార్ప్ అయిన ములులా ఉంటుందన్నమాట, దాన్ని కొంటాడు. విషయం ఏంటి అంటే, ఆ క్రియేచర్ కడుపులో నుంచి కొన్ని హోల్స్ నుంచి మాత్రమే యాసిడ్ సెక్రెట్ అవుతుంది కదా, సో ఆ బొక్కల్ని క్లోజ్ చేసి ఆ యాసిడే బయటికి రాదనమాట. సో ఆ విషయాన్ని మనోడు చేస్తున్నాడు, ఒక్కొక్క బొక్కని క్లోజ్ చేసుకుంటా వస్తున్నాడు. ఆ లాస్ట్ ఒకటి క్లోజ్ చేద్దాం అనుకుంటే కింద చూడండి అప్పటికే ఫుల్ యాసిడ్ వచ్చేసి ఉంటుంది. యాక్చువల్లీ ఆ యూజం కూడా ఏదో ఒక ఎపిసోడ్ లో ఇలానే ఆ క్రియేచర్ కడుపు లోపల వెళ్ళి ఇరుక్కునేసి ఉంటాడు అనమాట. అప్పుడు సేమ్ ఈ మెథడ్ ని యూజ్ చేసి బయటికి వచ్చింటాడు కాబట్టి మనోడు దాన్నే ఫాలో అవుతున్నాడు. ఇంకా లాస్ట్ దాన్ని కూడా క్లోజ్ చేయాల్సడో లేదు, ఆ క్రియేచర్ అక్కడ చనిపోతుంది. అండ్ వెంటనే వాడు ఇంకొక ఛాంబర్ లోకి వచ్చేస్తాడు, ఇంక నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ మనోడు బయటికి వెళ్ళకుండా కాసేపు ఆగుని చెప్పి లోపల చేయి పెట్టి ఏదో ఒక బాల్లా తీస్తాడు. అది దాన్ని చూసి ఇంకా షాక్ అయిపోతుంది. ఓర్ని ఇది ఆ క్రియేచర్ కోర్ కదరా, నీకెల్లరా తెలుసు అంటే, ఆ విషయం పక్కన పెట్టు, బట్ ఈ కోర్ ని మాత్రం చాలా జాగ్రత్త
జాగ్రత్తగా నీ షాప్ లో పెట్టుకో, ఎవరికి డబ్బులకి అమ్మద్దు. ఇన్ కేస్ ఎవరైనా చాలా విలువైంది ఇచ్చి దానికి బదులుగా దీన్ని ఎక్స్చేంజ్ గా అడిగితే అప్పుడు నాకు మాట చెప్పు, ఇవ్వాలో వద్దో నేను చెప్తానని చెప్పేసరికి సరే సరే అని చెప్పి అది కూడా దాచుకుంటుంది. ఇంకా క్రియేచర్ ని చంపినందుకు 9000 పాయింట్స్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత బయటికి వెళ్లేదానికి ముందు ఒక చిన్న మాస్క్ కొనుక్కొని దాన్ని వేసుకుని వెళ్తాడు. ఎందుకంటే వాడు అప్పుడే చెప్పింటాడు కదా, ఒక క్లౌడ్ పాయిజన్ పేలిపోయి ఈ ప్లేస్ అంతా పాయిజన్ అయిపోతుంది అని చెప్పి. ఆ విషయం గుర్తుంచుకొని ఆ మాస్క్ వేసుకుని వచ్చింటాడు అనమాట. అలా వాడు అంత తెలివిగా ప్రవర్తిస్తుంటే వెంటనే దేవుళ్ళు ఏదేదో రకరకాల స్పాన్సర్స్, విలువైన స్పాన్సర్స్, చాలా వరాలన్నీ ఇస్తుంటారు. బట్ మనోడు ఏది యాక్సెప్ట్ చేయడం అనమాట. ఫస్ట్ దగ్గరలోనే ఒక షాప్ లోపలికి దూరేసి కడుపు నిండుగా తినేసి కడుపు నిండుగా నీళ్లు తాగుతుంటే అప్పుడే వెనకాల ఎవరో పడిపోయి ఉండేసరికి ఏమైంది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ చనిపోయినారు. బట్ పక్కన ఒక అమ్మాయి ఇంకా మాస్క్ వేసుకుని తను ఇంకా ప్రాణాలతోనే ఉందన్నమాట. తనకేమైంది అని చెప్పి లేపేందుకు ట్రై చేస్తుంటే పక్కన ఒక భారీ సైజ్ లో ఒక మ్యాంటిస్ ఒక్కసారిగా అటాక్ చేస్తుంది చూడండి. ఇంకా మనోళ్ళు ఇద్దరు పరిగెత్తా వచ్చేసి దగ్గరలో ఒక హాఫ్ క్లోజ్డ్ షటర్ కనిపించేసరికి దాని లోపలికి దూరేసి ఆ క్రియేచర్ రాకుండా వెంటనే ఆ షటర్ నే క్లోజ్ చేసేస్తాడు. సరే ఏమైంది ఆ అమ్మాయికి చూస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ కి కొందరు రౌడీలు వస్తారనమాట. వాళ్ళ మాటలు బట్టి చూస్తే వాళ్ళే ఆ అమ్మాయిని బయటికి తరిమేసినట్టు ఉన్నారు. ఇంకా మనోని చూసి ఎంత ధైర్యం ఉంటే మేము తరిమేసిన అమ్మాయిని నువ్వు తీసుకొస్తావరా అని చెప్పి మనోడి మీదకి వచ్చేసరికి మనోడే ఆ నావల్ గురించి చదివినాడు అండ్ వీళ్ళ గురించి కూడా చదివేసినాడు కదా. సో ఎవరికి ఎక్కడ ఏమి ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఒక్కొక్కటి ఫేస్ ని పంచర్ చేసుకుంటా వస్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి సూటు కోటు వేసుకుని ఒక ఆయన వచ్చి రే అతను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మూసుకొని లోపలికి వెళ్ళంటారు అని చెప్పేసరికి వాళ్ళు కూడా సైలెంట్ గా వెళ్ళిపోతారు. అక్కడే మన హీరోయిన్ సోల్జర్ ఆ బుడ్డోడు కూడా ఉంటాడనమాట. సో మనోడు కూడా వెళ్ళి కలిసిపోతాడు అండ్ లైట్ గా మనోడికి చెయ్యికి గాయం తగిలింటుంది. సో మన హీరోనే తన పవర్ ని యూజ్ చేసి ఒక చిన్న బ్యాండేజ్ లా వేస్తా ఉంటుంది. అవును అప్పుడే ఆ రౌడీస్ ని కంట్రోల్ చేసినాడే వాయన ఎవరు అంటే యాక్చువల్లీ వాయనే అంట వీళ్ళందరికీ లీడర్. వాయన ఏం చేశాడంటే ఇక్కడ హై లెవెల్లో కొందరు ఉంటారు కదా, ఐ మీన్ ఎక్కువ కాయిన్స్ పెట్టుకుని ఎక్కువ పవర్స్ పెట్టుకుని లైక్ మన హీరో లాగా అలాంటి వాళ్ళందరినీ బయట వేటకు చెప్పి పంపించి వాళ్ళు తెచ్చిన కాయిన్స్ ని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచుతారంట. ఐ మీన్ పాయింట్స్ లేని వాళ్ళకి. అప్పుడే ఆ ప్లేస్ కి కొన్ని బొద్దింగలు వచ్చేసరికి టక్కన మన హీరోయిన్ భయపడిపోతుంది. కానీ వాటన్నిటిని ఆ బుడ్డోడే కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ సీన్ లో దేవుళ్ళు వరాలు ఇచ్చినారు కదా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయినప్పుడు, అప్పుడు ఆ బుడ్డోడు ఏదో వరాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు. దాని ద్వారా వాడు కొన్ని ఇన్సెక్ట్స్ ని పురుగుల్ని కంట్రోల్ చేయగలడేమో. అప్పుడే సోల్జర్ అవును అప్పుడే నిన్ను కూడా తోసేస్తున్నాడు కదా, వాడెందుకు తోసేస్తున్నాడు, అసలు వాడెవడు అంటే ఓహో వీళ్ళు యూజింగ్ గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి యాక్చువల్లీ వాడి గురించి తప్పుగా చెప్తే వీళ్ళు మళ్ళీ వాడికి హెల్ప్ చేయరు కదా. అందుకే యాక్చువల్లీ వాడు నేను మంచి ఫ్రెండ్సే, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము. కానీ వాడు కొంచెం మొరటోడు మొండోడు. వాడి మాట వినకపోయేసరికి లైట్ గా దొబ్బేసినాడు. వాడి గురించి ఏం తప్పుగా అనుకోకండి, ఇక్కడ కూడా వచ్చి ఏదో ఒక పెంట చేసింటాడే అంటే లేదే వాడి ఈ ప్లేస్ కే రాలేదే అని చెప్పేసరికి మనోడికి గుండె చల్లగా అయిపోతుంది. వాడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే కదరా, ఇక్కడి నుంచి మేము ఆ చుంగుమూరు స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఫైర్ డ్రాగన్ తో కలిసి ఫైట్ చేసి దాన్ని ఓడించి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలము. కానీ వాడు ఈ ప్లేస్ కే రాలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయినాడు, వాడికి ఏమైంది అని చెప్పి మనోడు తలకోకుండా అంటే అప్పుడే అక్కడ ఉన్న రౌడీస్ అందరూ వచ్చి వీళ్ళ దగ్గర 100 కాయిన్స్ ని వసూలు చేయడానికి అని చెప్పి వస్తుంటారు. అసలు వాళ్ళెందుకు వసూలు చేస్తున్నారు అంటే బయటంతా విచిత్రమైన మాన్స్టర్స్, భయంకరమైన మాన్స్టర్స్ అన్ని ఉన్నాయి కదా, వాటన్నిటితో వీళ్ళే పోరాడి వాటిని చంపి వీళ్ళను సేఫ్ గా ఉంచుకుంటున్నారనమాట. సో వాళ్ళకు 24 అవర్స్ వరకు ఇక్కడే సేఫ్ గా ఉండాలి అంటే ఆ 24 అవర్స్ కి ఈక్వల్ గా 100 కాయిన్స్ ని ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. బట్ వాళ్ళ కాయిన్స్ ని ఎలా తెస్తారు ఎలా సంపాదిస్తారు అనేది వాళ్ళ కర్మ. కానీ మా దగ్గర పాయింట్సే లేదు, కానీ పోరాడతాము అంటే మాతో రండి, ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేయండి, మీరు చంపిన మాన్స్టర్స్ కి వచ్చే పాయింట్స్ ని తీసుకోండి, సర్వైవ్ అవ్వండి అంటాడు. అందుకని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆ మాన్స్టర్స్ ని చంపగలరా అంటే లేదు కదా. సో చనిపోయిన వాళ్ళందరినీ కాలుస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ వాళ్ళని చూసి బోరమని ఏడుస్తుంటే మన హీరో వాళ్ళందరినీ చూస్తుంటే అప్పుడే ఒక 20-30 మంది ఒక్కసారిగా మనోడి మీదకే వచ్చేసి నువ్వు ఎన్నో క్రియేట్ చేసి మాన్స్టర్స్ అన్నిటిని చంపేసి ఎన్నో వేల కాయిన్స్ ని సంపాదించేసినావు అంటేనే మాకు ఇవ్వచ్చు కదా, మేము బతుకుతాం కదా అని చెప్పి చాలా రైట్ఫుల్ గా అడుగుతారు. కొందరు వయసైన వాళ్ళు ఉన్నారు, కొందరు అమ్మాయిలు ఉన్నారు, మరికొందరు అయితే వయసులోనే ఉన్నారు, బానే ఉన్నారు. కానీ వీళ్ళెందుకు నన్ను అడుగుతున్నారు అని చెప్పి అవును నా దగ్గర అన్ని కాయిన్స్ ఉంది అని చెప్పి మీకెలా తెలుసు అంటే అదంత అవసరమా అది ఇది అని చెప్పి వాళ్ళ మాట మారుస్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ గా లీడర్ గాడు వచ్చి క్షమించండి నేనే వాళ్ళందరికీ మీ దగ్గర అన్ని కాయిన్స్ ఉంది అని చెప్పినాను, నన్ను ఏమనుకోకండి, యాక్చువల్లీ వాళ్ళు కూడా బతకాలి కదా, కానీ వాళ్ళు మనలా బయటికి వెళ్ళి ఆ మాన్స్టర్స్ ని వేటాడలేరు కదా, సో మనమే కదా వాళ్ళకి కొద్దిగా ఇవ్వాలి అని చెప్పేసరికి మనోడు కూడా ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోతాడు. బట్ వాడిని క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన తర్వాతే మనోడికి విషయమే తెలుస్తుంది. ఓ కాయిన్స్ ఇవ్వాలా, నేను ఇవ్వను రా అని చెప్పేసరికి అలా ఎలా ఇవ్వవు, ఖచ్చితంగా నువ్వు కాయిన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ అరుస్తుంటే అదే కదా బాబు న్యాయము, నువ్వు కూడా కాయిన్స్ ఇవ్వాలి కదా అంటే ఏంది ఇప్పుడు ఆ కాయిన్స్ ఇవ్వకపోతే వాళ్ళు చచ్చిపోతారా, సస్తే సావని నాకు ఫరక్ పడదు అని చెప్పి చాలా యాటిట్యూడ్ గా మాట్లాడుతుంటాడు. యాక్చువల్లీ దానికి కారణం ఉందనమాట, మళ్ళీ చెప్తాను. కానీ కాయిన్స్ విషయానికి వస్తే నేను ఇప్పుడు ఏదో కాయిన్స్ ఇచ్చినాను అనుకోండి, మళ్ళీ మీరు రేపు ఆ కాయిన్స్ కోసం మళ్ళీ డిపెండ్ అవుతారు. అందుకే అక్కడ ఒక మిషన్ ఉంది కదా, దాన్ని కంప్లీట్ చేస్తే దగ్గర 5000 కాయిన్స్ వస్తుంది, అది కావాలంటే మీకు ఇస్తాను అని చెప్పేసరికి ఓకే అని
చెప్పి వాళ్ళు ప్రస్తుతానికి కుదట పడతారు. కానీ మన హీరో ఎందుకు కొంచెం ఆరోగెంట్ గా నడుచుకున్నాడు అంటే ఆ లీడర్ ఉన్నాడు కదా వాడు దొంగనా డాష్ గాడు. ఎందుకంటే వాడు అసలు మనిషే కాదనమాట. దేవుళ్ళు వరాలు ఇచ్చినప్పుడు వాడు ఏదో ఒక వరాన్ని తీసుకునేసి ఉంటాడు. కానీ గేమ్ ఎండ్ అయ్యేటప్పుడు దేవుళ్ళు ఇచ్చిన వరానికి ఈక్వల్ గా ఏదైనా అడుగుతారు కదా అలా వాడి ఆత్మని అడిగింటారనమాట. వాడు కూడా ఇది చేసి ఉంటాడు. సో ఇప్పుడు వాడు సగం మనిషి సగం మాన్స్టర్. ఆల్సో వీడే ఆ రౌడీస్ కూడా లీడర్ అనమాట. అసలు వీడేం చేస్తాడు అంటే ఇన్నోసెంట్ పీపుల్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ ముందు వీడు ఒక పెద్ద ఇన్నోసెంట్ అన్నట్టు ఒక యాక్టింగ్ వేసి ఆ తర్వాత స్ట్రెంత్ ఉన్న వాళ్ళందరినీ బయట వేటకు పంపించి వాళ్ళు తెచ్చిన కాయిన్స్ అన్నింటినీ జనాలకు సమానంగా పంచి ఆ తర్వాత రౌడీస్ ని పంపించి మీరు ఇక్కడ సేఫ్ గా ఉన్నందుకు ఆ డబ్బుల్ని ఇవ్వండి ఆ చలానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ వీడే వసూలు చేపిస్తాడు. ఆ డబ్బుని తీసుకుని ఆ కాయిన్స్ ని తీసుకుని వీడు వాడి పవర్ ని బూస్ట్ చేసుకుంటాడు. అందుకే మన హీరో ఇంతసేపు కాయిన్స్ ఇవ్వకుండా అంత ఆరోగ్యంట్ గా ఉంటాడు. ఇప్పుడు ఆ మిషన్ ని కంప్లీట్ చేయాలి కదా. సో ఆ మిషన్ ని కంప్లీట్ చేయడానికి కొత్త అమ్మాయి వచ్చింది కదా మన హీరో కాపాడి తీసుకొచ్చినాడే ఆ కన్వీనియన్స్ స్టోర్ నుంచి. ఆ అమ్మాయి పేరు జియోంగ్ అనమాట. ఈ నోవెల్లో హీరో ఏమో యూజుంగ్ అనుకుంటే ఈ అమ్మాయి పేరు జియోంగ్ అనమాట. సో తను కూడా దగ్గర ఈ నోవెల్ కి హీరోయినే అనమాట. తనే యాక్చువల్లీ నిజానే చెప్తుంది. ఏంటంటే ఆ రౌడీస్ కి లీడర్ ఉన్నాడు కదా వాడు జస్ట్ స్కామ్ మాత్రమే చేసుకుంటా ఉన్నాడు అనుకున్నాను. కానీ సైముల్టేనియస్ గా వాడు క్రైమ్ కూడా చేస్తున్నాడు. ఏంటంటే కాయిన్స్ లేని వాళ్ళు కాయిన్స్ కోసం ఆ క్రియేచర్స్ ని వేటాడడానికి అని చెప్పి వెళ్తున్నారు కదా. వెళ్ళిన వాళ్ళందరూ చనిపోవట్లేదు అనమాట. ఆల్మోస్ట్ సగానికి సగం పైనే వాళ్ళందరూ ఆ క్రియేచర్స్ ని చంపేస్తున్నారు, కాయిన్స్ ని సంపాదిస్తున్నారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ రౌడీసే వాళ్ళని చంపేస్తారంట. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కాయిన్స్ ని ఎవరైనా ఎత్తుకోవచ్చు అని చెప్పి. అలా రౌడీస్ ఆ కాయిన్స్ ని తీసుకొచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ వాళ్ళు ఆ క్రియేచర్ దగ్గర చనిపోయినారు ఇలా దారుణంగా చనిపోయినారు అని చెప్పి టక్కని విక్టిమ్ గార్డ్ యూజ్ చేసి వాళ్ళందరూ బతికిపోయే వాళ్ళంట. అప్పుడే ఆ ప్లేస్ మొత్తం ఒక్కసారిగా చీకటి అయిపోయేసరికి వెంటనే ఆ బుడ్డోడు వాడి పవర్ని యూజ్ చేసి కొన్ని మినుగురు పురుగుల్ని ఆ ప్లేస్కి రప్పించి ఆ ప్లేస్ మొత్తం కొంచెం మనోళ్ళకే కనిపించేలా చేశాడు. ఆల్సో కొన్ని విచిత్రమైన క్రియేట్ చేసి ఇటువైపే వేగంగా వస్తుంది అని చెప్పేసరికి వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ కాయిన్స్ ని యూజ్ చేసి వాళ్ళ పవర్ ని ఇంక్రీజ్ చేసుకుంటారు. ఇంకా క్రియేచర్స్ కూడా వచ్చేసరికి మనోళ్ళు కూడా ఒక్కసారిగా వాటి మీద పడిపోయి వాటన్నిటికీ చుక్కలు చూపించేసా అంటే మన హీరోనికి జస్ట్ వలలల్లే స్కిల్ మాత్రమే ఉంది కదా దాన్ని యూజ్ చేసి ఏదో చేసా అంటే మన హీరోని వీక్ అనుకుందా ఏమో తెలియదు. సో ఆ క్రియేచర్స్ లో ఒక క్రియేచర్ మన హీరోని పట్టుకొని లాక్కెళ్ళిపోయేసరికి మనోళ్ళు కూడా పరిగెత్తా వెళ్తారు. అలా ఒక్కొక్క కంపార్ట్మెంట్ అని చెప్పి దాటుకుంటా వెళ్ళి చూస్తే ఒక సీక్రెట్ ప్లేస్ లోపలికి ఎంటర్ అవుతారో లేదో అక్కడ ఒక విచిత్రమైన క్రియేచర్ ఉంటుంది. మేబీ ఈ క్రియేచర్స్ అన్నిటికీ అదే మదర్ క్రియేచర్ ఏమో. గాయస్ మీరు ఇక్కడే ఉండండి నేను చూసుకుంటాను అని చెప్పి మనోడు వెళ్ళి దాంతో ఫైట్ చేసేందుకు ట్రై చేస్తే మనోని ఈజీగా కొట్టి పడేస్తుంది. ఆ తర్వాత మన సోల్జర్ వెళ్ళి కొట్టేసరికి మేబీ దానికి దెబ్బలు తగులుతాందేమో అందుకే టక్కని పైకి వెళ్ళిపోయి దాని పవర్ ని యూజ్ చేస్తుంది. వెంటనే కొన్ని గోస్ట్ హ్యాండ్స్ లా బయటికి వస్తుంది. అవేం చేస్తుందంటే అది ఎవరైనా పట్టుకున్న తర్వాత మనిషి లోపల ఉన్న బ్యాడ్ మెమరీస్ అన్నిటిని వాళ్ళ కళ్ళ ముందు చూపించి వాళ్ళ గిల్డ్ తోనే చనిపోయేలా చేస్తుంది. అలానే ఆ జియోంగ్ ని పట్టేస్తుంది. ఆ గ్రోసరీ స్టోర్ లో తన ఫ్రెండ్స్ ని ఆ లీడర్ గాడి మనుషులే చంపేస్తుంటారనమాట. సో ఆ మెమరీని చూపించి తన్ని హింసిస్తంటే టక్కన మన హీరో వచ్చి తన్ని కాపాడేస్తాడు. ఆ తర్వాత ఆ బుడ్డోని కూడా కాపాడేస్తాడు. బట్ సోల్జర్ కొంచెం లూజ్ గా ఉండేసరికి వాడు బలైపోతాడు. వాడికి ఉన్న బ్యాడ్ మెమరీ ఏంటంటే తెలియక ఒక గ్రెనేడ్ కింద పడిపోవడం వల్ల వాడి బెస్ట్ ఫ్రెండే చనిపోయింటాడు అనమాట. సో వాడి చావుకి వీడి నిర్లక్ష్యమే కారణం అని చెప్పి వాడు గిల్డ్ తో ఇప్పుడు సఫర్ అవుతాంటే టక్కన మన హీరో వచ్చి కాపాడదాం అనుకుంటాడు. బట్ అప్పటికే ఆ చేతులు గట్టిగా అయిపోయింది అనమాట. సో ఎంత ఫోర్స్ గా కట్ చేసినా కూడా జస్ట్ చిన్న ముక్కలుగా మాత్రమే మారుతుంది. ఓకే దీన్ని ఇలా డీల్ చేయలేము డైరెక్ట్ గా ఆ క్రియేచర్ నే లేపేసే పోలా అని చెప్పి వెంటనే ఆ డొకోబిని పిలిచి దాన్ని చంపేందుకు ఏదో ఒకటి అడుగుతాడనమాట. బట్ ఆ షాప్ లో ఉంది అది కానీ మనోడి దగ్గర సరిపడా కాయిన్స్ లేదనమాట. కరెక్ట్ గా అదే టైంకి ఆ క్రియేచర్ కూడా కొన్ని పిల్ల క్రియేచర్స్ ని వదిలేసి మనోళ్ళని చంపేందుకు అని చెప్పి పంపేసరికి ఓకే కనీసం వీటిని చంపైనా కాయిన్స్ ని సంపాదిద్దామని చెప్పి ఒక 4-5 క్రియేచర్స్ ని చంపిన తర్వాత కాయిన్స్ కూడా సరిపోతుందో లేదో వెంటనే ఒక పవర్ ని కొనుక్కుంటాడు. ఆ పవర్ ని వాడి వెపన్ తో మిక్స్ చేసి పరిగెత్త వెళ్ళి ఒక జంప్ వేసి దాని కడుపును కరెక్ట్ గా కోయేస్తాడు చూడండి. అంతే దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా వెంటనే ఆ పిల్ల క్రియేచర్స్ కూడా అక్కడి నుంచి పారిపోతాయో లేదు వెంటనే ఆ ప్లేసే ఒకలా చేంజ్ అయిపోయి టక్కన మనోళ్ళు మళ్ళీ ఆ రైల్వే ట్రాక్స్ మీదే వచ్చి పడిపోతారు. ఇంకా సోల్జర్ కూడా మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చేస్తాడు. మామూలుగా ఏదైనా క్రియేచర్ చంపితే కొన్ని పాయింట్స్ రివార్డ్ గా లభిస్తుంది కదా. బట్ వాళ్ళు ఈసారి చంపింది పెద్ద క్రియేచర్నే కాబట్టి ఒక ట్రెజరే దొరుకుతుంది అనమాట. అలా ఒక్కొక్కరికి ఒక్కో బాక్స్ కనిపించేసరికి ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే జియోంగ్ ఏమో 2 కత్తులు ఉంటుంది. ఆ తర్వాత మన హీరోనికి ఏమో ఒక కోట్లా ఉంటుంది అనమాట. దాన్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అని చెప్పి తనకే తెలీదు అయినా కూడా పిచ్చితో నవ్వుతా ఉంటుంది. ఇంకా బుడ్డోని చూసుకుంటే వాడికి ఒక హెల్మెటే దొరుకుతుంది. దాన్ని యూజ్ చేసి చిన్న క్రియేచర్స్ ని చిన్న ఇన్సెక్ట్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చేమో. ఐ మీన్ కమ్యూనికేట్
కమ్యూనికేషన్ బెటర్ గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆ సోల్జర్ ని చూసుకుంటే వాడికి ఒక ఆర్మర్ దొరుకుతుంది. ఇంకా లాస్ట్ మన హీరోనే కదా, మనోడికి వీళ్ళందరికైనా భారీగా దొరికింటుంది అని చెప్పి వాడు ఓపెన్ చేసి చూస్తే జస్ట్ విరిగిపోయిన ఒక ఖడ్గం దొరికింటుంది. అయ్యో అని చెప్పి వాళ్ళు బాధపడతా అంటే మనోడు మాత్రం డిప్రెస్ అవ్వట్లేదు. ఎందుకంటే దాని ఒక పవర్ మనోడికి ఏదో తెలిసినట్టుంది. అందుకే సైలెంట్ గా వెళ్తాంటాడు. అప్పుడే ఆ బుడ్డోడు ఏంది అని చెప్పి ఏదో క్రిస్టల్ లా చూపించేసరికి అది మరేదో కాదనమాట. అప్పుడే ఆ సోల్జర్ ని ఆ గోస్ట్ హ్యాండ్స్ పట్టుకుంటే మనోడు కట్ చేసేందుకు ట్రై చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ లా మాత్రమే కట్ అయి ఉంటుంది కదా, ఆ పీసెస్ అనమాట. చూడన్న వీటి నుంచి మాత్రం కొంచెం దూరంగా ఉండు. ఎందుకంటే తెలియక దాన్ని తినేసినావంటే నీ లోపల ఉన్న బ్యాడ్ మెమరీస్ అన్నిటిని ట్రిగర్ చేసి నువ్వే దానికి కారణం అన్నట్టు నువ్వు గిల్ట్ తోనే చనిపోయేలా చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చేయని చెప్పి వాడు జోబులో అయితే పెట్టుకుంటే అప్పుడే జియాంగ్ వచ్చి అవును నీకలా ఇవన్నీ తెలుసు, ఐ మీన్ ఆ క్రియేచర్ ని ఎలా చంపాలి, ఆ క్రిస్టల్ యొక్క పవర్ ఏంటి, అదే కాకుండా మా అందరికన్నా ముందు నువ్వే పాయింట్స్ ని యూజ్ చేయడం తెలుసుకున్నావు, అదెలా అని అడిగితే అంటే అది ఇది అని చెప్పి మనోడు కొంచెం సాగదీసి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత దేవుళ్ళందరూ వారాలిస్తే ఒక్కొక్కరు ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నారు కదా, అలాగే నేను కూడా ఏదో పెట్టుకున్నట్టున్నాను. దాని ద్వారా నాకు దూరదృష్టి ఉంది, ఐ మీన్ నేను లైట్ గా ఫ్యూచర్ ని చూడగలను అంటాడు. అయితే మనం ఎప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం, మన ప్రపంచానికి మనం ఎప్పుడు వెళ్తామని చెప్పి మన హీరోని అడిగితే యాక్చువల్లీ ఈ ప్రపంచానికి హీరో నేను కాదు, ఆ యూజుంగ్ ఉన్నాడు కదా వాడు రేపు చుంగుమోరో స్టేషన్ లో ఒక ఫైర్ డ్రాగన్ తో ఫైట్ చేశాడు. బట్ ఆ ఫైట్ లో వాడు చనిపోయేటట్టు నాకు లైట్ గా ఇల్యూషన్స్ వచ్చింది. వాడు గనక చనిపోయినాడే అనుకో ఈ ప్రపంచమే అంతమైపోతుంది, ఆ ప్రపంచంతో పాటు మనం కూడా అంతమైపోతాం. సో వాడిని ఎలా అయినా కనిపెట్టి వాడితో పాటు ఆ ఫైర్ డ్రాగన్ తో ఫైట్ చేసి దాన్ని ఓడించినట్లయితే అప్పుడే మనం నెక్స్ట్ లెవెల్ కే వెళ్ళగలం, అప్పుడే మనం బయటికే వెళ్ళగలం అని చెప్పేసరికి అయితే దీనికి ముందు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పి జియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ సీన్ కట్ చేసి ఈ సబ్వేలో చూసుకుంటే ఒక వయసైన లేడీ ఆ రౌడీస్ దగ్గర సార్ మీతోనే మా ఆయన వచ్చినాడు సార్, ఆ క్రియేచర్స్ ని వేటాడితే కాయిన్స్ వస్తుందనే ఆశతో మీతో వచ్చినాడు సార్, కానీ ఆయన ఎక్కడ సార్ ఆయన రాలేదు అంటే తెలియదు పో, మా క్రియేచర్ దగ్గర చనిపోయినాడో లేదంటే మాతో వచ్చేటప్పుడు మాకు చిరాకు పెట్టినప్పుడు మేమే చంపేస్తున్నామో నాకే తెలియదు పో అని చెప్పి అంత గర్వంగా మాట్లాడుతుంటే టక్కున జియాంగ్ దూరేసి ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతారా అని చెప్పి గుండెలోనే దింపేస్తుంది. ఇలానే కదరా ఇన్నసెంట్ పీపుల్ అందరినీ చంపేస్తున్నారు అని చెప్పి అడిగేసరికి అప్పుడే ఆ ప్లేస్ కి ఆ లీడర్ గాడు వాడి రౌడీ బ్యాచ్ ఎంట్రీ ఇస్తుంది. ఏందే గొంతు లెగుసాంది, ఇంకా నా ముఖం చూసారంట్రా, తని లేపేంట్రా అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఒక్కసారిగా అటాక్ చేస్తారు. కానీ ఒక్కొక్కరిని పేపర్ ని కట్ చేసినంత ఈజీగా వాళ్ళందరినీ చంపుకుంటా వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడే హీరో గడే రియలైజ్ అవుతాడు యాక్చువల్లీ విషయం ఏంటంటే తను ఈ మూవీకి ఐ మీన్ ఈ నావల్ కి హీరోని అని చెప్పి నేను మీకు చెప్పినానే తప్ప మన హీరోకి ఇంకా తెలియదు అనమాట. ఇప్పుడు తన ఫైటింగ్ స్కిల్స్ తన కిల్లింగ్ స్కిల్స్ అంతా చూసిన తర్వాత ఓహో మనం ఇంతసేపు ఈ నావల్ యొక్క హీరోయిన్ తోనే ట్రావెల్ చేశానమా అని చెప్పి వాడు ఇప్పుడు షాక్ అవుతాడు. అప్పటికే తను వాళ్ళందరినీ చంపేసి ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా లీడర్ గానే దిగేస్తాడు. నేను ఆల్రెడీ చెప్పినట్టు వాడు సగం మాన్స్టర్ కాబట్టి వాడి చెయ్యినే ఒక జైజాంటిక్ సైజ్ లో మాన్స్టర్ లా మార్చేసి ఒక్కసారిగా మన హీరోని కొట్టేసరికి తను కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి అడ్డుకుంటా ఉంటుంది. బట్ ముందుకన్నా ఇప్పుడు తన పవర్ కొంచెం అప్గ్రేడ్ అయింది కదా, సో జస్ట్ డిఫెన్స్ మాత్రమే చేయకుండా అటాక్ కూడా చేసి ఒక స్టేజ్ కి వాడి తలనే నరికేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కరెక్ట్ గా అదే టైంకి వద్దు అతన్ని చంపద్దు అని చెప్పి అడుక్కుంటారు. ఓయమ్మో జాలిగుండే అనుకుంటే జాలి లేదు డాష్ లేదు, అంత స్వార్థపు మొఖాలు. విషయం ఏంటంటే ఈ లెవెల్లో ఉన్న అన్ని మాన్స్టర్స్ ని చంపేసినట్లయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారనమాట. సో దట్ లాస్ట్ మాన్స్టర్ అనేది వీడనమాట. వీడిని కనుక చంపినట్లయితే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతారు. కానీ నెక్స్ట్ లెవెల్ అనేది ఈ లెవెల్ కన్నా ఇంకా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళు ఆ లెవెల్ వద్దు మేము ఈ లెవెల్లోనే ఉండిపోతామంటారు. మరి రోజు 100 కాయిన్లు వాడికి ఎలా ఇస్తారు అంటే అదా చాలా సింపుల్, మాలో ఎవరో ఒకరిని డైలీ వేటకని చెప్పి పంపిస్తాం, ఖచ్చితంగా వాళ్ళు తిరిగి రారు సచ్చే వస్తారు. అలాంటప్పుడు వాళ్ళ కాయిన్స్ ని మేము తీసుకునేసి వీడికి ఇస్తామని చెప్పేసరికి లిటరలీ మనోడికి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. మీకోసమే కదరా ఒక భయంకరమైన క్రియేచర్ తో పోరాడి ఆల్మోస్ట్ సచ్చి బతికి బయటికి వచ్చినాము, ఇప్పుడు మా కాయిన్స్ కూడా మా దగ్గర లేదురా అంటే ఎవరికి తెలుసు మీరు తిరిగి వస్తారని, మిగతా వాళ్ళలాగే మీరు కూడా చచ్చిపోతారేమో, మీ కాయిన్స్ ని ఎత్తుకుందామని చెప్పి మేము మిమ్మల్ని పంపించినాము కానీ మీరే తెలియక తిరిగి వచ్చేసినారు అని చెప్పేసరికి మిమ్మల్ని దేవుళ్ళు శిక్షించే దాంట్లో తప్పే లేదురా అనుకుంటాడు. అలా మనోళ్ళు లైట్ గా డీవేట్ అయ్యే టైంకి ఆ లీడర్ గాడు మన హీరోని దొబ్బేసి పరిగెత్తా వెళ్ళేసరికి రే పట్టుకుంటారు అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తా వెళ్తాంటే అప్పుడే మన హీరోయిన్ తన వెబ్ ని యూజ్ చేసి ఇంకో హీరోయిన్ ఉంది కదా జియాంగ్, తన్ని ముందుకు పంపించేసరికి ఆల్మోస్ట్ వాడిని పట్టేసుకుంటుందేమో అనుకుంటే డమ్ అని చెప్పి ఒక ఇన్విజిబుల్ షీల్డ్ కి తగలడం వల్ల తను అక్కడే ఆగిపోతుంది. వాడు మాత్రం ముందుకు వెళ్ళిపోతాడు. విషయం ఏంటంటే ఈ లెవెల్ కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళు ఇంతవరకు మాత్రమే వెళ్ళగలరు అనమాట. నన్ను అంత ఈజీగా చంపేద్దాం అనుకున్నారా అని చెప్పి కొంచెం ఎగిరేసరికి టప్ అని చెప్పి ఒక బుల్లెట్ దిగేసరికి వాడు అక్కడే చనిపోతాడు. ఎవర్రా అని చూస్తే గాలి కన్నా వేగంలో వచ్చింది కదా, ఈ అమ్మాయి పేరు తెలియదు, ప్రస్తుతానికి స్నైపర్ అనే పెట్టుకుందాం. వాడు చనిపోయినాక వచ్చిన కాయిన్స్ మొత్తాన్ని తను ఒక్కతే ఎత్తేస్తుందనమాట. అసలు తనెవరు
ఎవరు అని చెప్పి మనోడు ఆలోచిస్తుంటే అప్పుడే తన గురించి లైట్ గా మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ మనోళ్ళందరికీ ఫస్ట్ టాస్క్ ఇచ్చినారు కదా, ఎవరో ఒకని చంపాలని చెప్పి. అలానే తనకు కూడా ఇచ్చింటారనమాట. కానీ తన క్లాస్ లోనే ఆ టాస్క్ స్టార్ట్ అయి ఉంటుంది. ఏం చేయాలి, ఒకరిని మనం ఎలా చంపేది అని చెప్పి తన ఫ్రెండ్ ఈ అమ్మాయిని అడిగేసరికి తను మాత్రం తన్నే ఒకలా చూస్తుంటుంది చూడండి. అప్పుడే మనకే అర్థమవుతుంది తను ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఏకంగా తన ఫ్రెండ్నే చంపేసింది అని. ఆ తర్వాత మనోళ్ళని చూసి మీరు చాలా ఐక్యమత్యంగా ఉన్నారు, కానీ నెక్స్ట్ లెవెల్ కి ఇంత ఐక్యమత్యం పనికిరాదు, కొంచెం చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి అంతే స్పీడ్ గా వెళ్ళిపోతుంది. సరే అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే ఆ నెక్స్ట్ లెవెల్ అనేది ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఏంటంటే ప్రతిరోజు నైట్ కొన్ని విచిత్రమైన మాన్స్టర్స్ వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తుందంట. వాళ్ళ క్రియేచర్స్ నుంచి తప్పించుకోవాలి అంటే జస్ట్ కింద గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, ఆ ప్లేస్ నిల్చుకుంటే వాళ్ళందరూ సేఫ్ అనమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ క్రియేచర్స్ రావడానికి జస్ట్ 10 నిమిషాల ముందే అంత పెద్ద ప్లేస్ లో ఎక్కడో అక్కడ మాత్రమే ఆ గ్రీన్ జోన్ అనేది ఫామ్ అవుతుంది. అందులోనూ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఉన్నది మొత్తం 104 మెంబర్స్ అంటే ఆ గ్రీన్ జోన్స్ మాత్రం జస్ట్ 52 మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఒక్కరినొకరు కొట్టుకొని చావాలి, లాస్ట్ కి సగం మంది మాత్రమే మిగలాలి. అలా ఆ గ్రీన్ జోన్ ఫామ్ అవ్వగానే వెంటనే వాళ్ళు ఆ ప్లేస్ కోసం కొట్టుకు తెస్తా అంటే అప్పుడే ఒక ముసలోడు మొత్తం స్టైల్ గా ఒక ప్లేస్ లో కూర్చున్నాడు కదా, వాడే లోకల్ రౌడీస్ కి లీడర్ అనమాట. వాడు ఒక ప్లేస్ ని కబ్జా చేసి చుట్టూ బౌండరీస్ వేసి ఆ ప్లేస్ లోకి ఎవరైనా వచ్చి కూర్చోవాలి అంటే ఇన్ని కాయిన్స్ అనమాట, లైక్ 750 కాయిన్స్ అనుకుంటా, అంత ఇచ్చాక వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. బట్ వాడికి తెలియకుండా ఎవరైనా లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఒక ఆటోమేటిక్ మిషన్ గన్ పైన పెట్టేసినాడు కాబట్టి అది చూడగానే వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తుంది. అప్పుడే ఊడు కట్టలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి నాకు ఆ సేఫ్ జోన్ ని ఇవ్వండి అని అడిగేసరికి వాళ్ళందరూ ముఖం పైన నవ్వేసి మర్యాదగా గేమ్ పాయింట్స్ ఉంటే ఇవ్వు, లేదంటే దొబ్బేరా అని చెప్పేస్తారు. ఇంకా మనోళ్ళు కూడా ఆ ప్లేస్ కి వచ్చేసరికి గాయస్ వెంటనే ఆ గ్రీన్ స్పాట్ ని వెతకండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా స్ప్లిట్ అయిపోతారు. అప్పుడే ఆ స్నైపర్ అమ్మాయి టక్కని మనోడి దగ్గరికి వచ్చి, అవును నీకు దూరదృష్టి ఉందంటే నా మాస్టర్ నాకు ఈ విషయం చెప్పినారు అంటుంది. ఆ మాస్టర్ మరెవరో కాదనమాట, యూజుంగాడే. సరే నీ మాస్టర్ ఎక్కడా అంటే ఆయన చాలా తెలివైనోడు, నీకు తెలీదా ఆయన ఎక్కడున్నాడు, ఆయన సేఫ్ అయిన ప్లేస్ లోనే ఉన్నాడు అంటుంది. అయినా నీకు దూరదృష్టి ఉంది కదా, అలాంటప్పుడు నువ్వెందుకు సాధారణ ప్రజలతో వెయిట్ చేసావు, ఆ బోనస్ సేఫ్ జోన్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటుంది. సర్లే నాకు అది అనవసరము, కానీ మా మాస్టర్తో కలిసి నువ్వు ఆ ఫైర్ డ్రాగన్తో ఫైట్ చేశాను అన్నావంటేనే దానికి మా మాస్టర్ ఒప్పుకున్నారు. కానీ ఈ రోజు నైట్ నువ్వు సర్వైవ్ అవ్వాలి కదా, మార్నింగ్ వరకు ప్రాణాలతో ఉండు, అప్పుడు చూసుకుందామని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా ఆపక చూసి ఆ అడుగులన్నింటినీ కౌంట్ చేసి ఏదో ఎగ్జాక్ట్ గా ఓ ప్లేస్ వచ్చి నిల్చుకుంటాడు చూడండి. వెంటనే ఆ ప్లేస్ కి గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. బట్ మిగతా వాళ్ళకి దొరకదనమాట. సో పక్కన చూసే ఒక 4 ప్లేసులు ఉండేసరికి మీరు వాళ్ళని కొట్టిపడేసి మీరు ఆ ప్లేస్ లో నించోండి అంటే అప్పుడే సోల్జర్ వాళ్ళని కొట్టిపడేసి వాళ్ళని ఆ క్రియేచర్స్ చంపేస్తారు. దానికి బదులు మేమే ఆ క్రియేచర్స్ తో ఫైట్ చేసి మేమే ఆ క్రియేచర్స్ ని చంపుతామని చెప్పి వాడు కొంచెం ధైర్యంగా చెప్పేసరికి మనోడు ఏమంటారనమాట, మీ ఇష్టం అని చెప్పి మనసులో అనుకుని సైలెంట్ గా ఉండిపోతాడు. సడన్ గా మనోడు ఎందుకు ఇలా మారిపోయినాడు అంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అనమాట. మన హీరో స్కూల్లో చదువుతున్నప్పుడు వాడి ఫ్రెండ్ ని ఒక బుల్లింగ్ గ్యాంగ్ పట్టేసి ఇప్పుడు మర్యాదగా మిమ్మల్ని మీరు కొట్టుకుంటారా లేదంటే మీ ఇద్దరిని నేను కొడుతున్నా అని చెప్పేసరికి మన హీరోకి దాంట్లో ఇష్టం లేదనమాట. సో సైలెంట్ గా ఉంటే వాడి ఫ్రెండే మనోని కొడతాడు. ఏరా అంటే 2 దెబ్బలు తినేదానికి బదులు 1 దెబ్బలు తింటే పర్లేదు కదరా అంటాడు. మళ్ళీ ప్రెజెంట్ లో చూసుకుంటే ఇంకా టైం కూడా అయిపోతుంది. ఇంకా క్రియేచర్స్ కూడా ఒక్కసారిగా బయటికి వచ్చేసి ఆ జోన్ లో లేని వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా కిరాతంగా చంపేస్తా అంటే మన వాళ్ళందరూ ఆ క్రియేచర్స్ ని చంపుదామని చెప్పి ఆ రైల్వే ట్రాక్స్ లో పరిగెత్తంటారు. మనోడు కూడా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటాడు. బట్ లాస్ట్ సెకండ్ లో మనం కూడా మిగతా వాళ్ళలాగే చాలా స్వార్థంగా ఆలోచిస్తానమే అని చెప్పి ఆ గ్రీన్ జోన్ నుంచి బయటికి వచ్చేసి మన వాళ్ళ దగ్గరికి పరిగెత్త వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ క్రియేచర్స్ రైట్ లెఫ్ట్ అని చెప్పి 2 పక్కల ఉన్న 2 పోర్టల్స్ నుంచి వస్తాయన్నమాట. సో మనోడు ఏం చెప్తాడంటే నా క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్ అయినట్లయితే ఆ పోర్టల్ ఉంది కదా అక్కడ ఒక సేఫ్ జోన్ ఉండేందుకు ఛాన్స్ ఉంది. సో మీరు ముగ్గురు ఇటు వెళ్ళండి, నేను బుడ్డోడు ఇటు వెళ్దామని చెప్పి వాళ్ళు 2 గ్రూపులుగా స్ప్లిట్ అయిపోయి పరిగెత్తారనమాట. అలా వాళ్ళు వెళ్తాంటే మధ్యలో ఆ క్రియేచర్స్ వచ్చేసరికి వాళ్ళు కూడా వాటిని చంపుకుంటా వెళ్తాంటే మన హీరో చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్ గా ఆ పోర్టల్ దగ్గర ఒక 3 బోనస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ ఆ సేఫ్ జోన్స్ అనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు వెళ్ళి దాన్ని పట్టుకునేసరికి మన హీరో ఆ బుడ్డోని తీసుకుని పరిగెత్తాడు కదా, మధ్యలో ఆ క్రియేచర్స్ ఉంటుంది దాన్ని చంపుకుంటా వాడిని కాపాడుకుంటా అని చెప్పి పరిగెత్తా అంటే అప్పుడు ఆ యూజంగ్ కనిపిస్తాడు. ముందరే ఆ క్రియేచర్స్ ఉన్నా కూడా వాడు ఫైట్ చేయకుండా మంచిగా సేఫ్ జోన్ లోనే నిలబడుకుంటాడు. ఆల్సో మనోని చూసి ఆ బుడ్డోని అక్కడే వదిలే వాడేలానో మనకి పనికిరాడు, కనీసం నువ్వైనా బతికిపో, పక్కన గ్రీన్ స్పాట్ ఉంది కదా దీన్ని వచ్చి టచ్ అయ్యి నువ్వు కూడా బతికిపోతావని చెప్పేసరికి మన హీరో మాత్రం అంత ఈజీగా వచ్చేలా లేదనమాట. బట్ ఆ బుడ్డోని మాత్రం ఆ ప్లేస్ లో కూర్చోబెట్టేసి నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి మనోడు ఆ క్రియేచర్స్ ని డీవియేట్ చేయడానికి చెప్పి అక్కడ
అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. బట్ ఎంత దూరం పరిగెత్తినా ఎంత స్పీడ్ గా పరిగెత్తినా కూడా ఆల్మోస్ట్ ఆ క్రియేచర్స్ అన్ని మనోని పట్టేస్తాయి అనమాట. అప్పుడే బ్యాడ్ మెమరీస్ ని ట్రిగర్ చేసేటట్టు ఒక క్రిస్టల్ ఉంది కదా, దాన్ని మింగేస్తాడు. అలా అయితే వాడి బ్యాడ్ మెమరీ ఏంటంటే చిన్నప్పుడు వాడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక బుల్లింగ్ గ్యాంగ్ వాడిని వాడి ఫ్రెండ్ ని పట్టేసి వాళ్ళిద్దరిని గొడవ పడమని చెప్పింటారు కదా. ఫస్ట్ లో మన హీరో వద్దనే అనింటాడు, కానీ వాడి ఫ్రెండ్ కడే స్టార్ట్ చేసింటాడు కదా. సరే అని చెప్పి మనోడు కంటిన్యూ చేస్తాడు. బట్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నాడు. సో వాడి ఫ్రెండ్ గానే చాలా దారుణంగా కొట్టేస్తుంటాడు. మధ్యలో పెంటం జరిగిందంటే ఆ బుల్లింగ్ గ్యాంగ్ ఆ మొత్తాన్ని రికార్డ్ చేసి ఎక్కడో అప్లోడ్ చేసినట్టున్నారు. దరిద్రం కొద్దీ అది కూడా వైరల్ అయిపోయిందో ఏమో తెలియదు, కానీ నెక్స్ట్ డే మన హీరో ఫ్రెండ్ చనిపోయినట్టు న్యూస్ వస్తుంది. ఖచ్చితంగా వాడు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే చనిపోయింటాడు అనమాట. ఒక రకంగా వాడి చావుకి మన హీరో కూడా ఒక కారణమే కదా. అందుకే అప్పటి నుంచి మనోడేమనుకునేవాడంటే మన వాళ్ళు లేనప్పుడు ఎంత పెద్ద యుద్ధాన్ని గెలిచినా కూడా ఆ విజయం వ్యర్థం అన్నట్టే అనుకునేవాడు. అందుకే ఆ నావల్లో యూజాంగ్ అనే క్యారెక్టర్ కి మనోడు పిచ్చ ఫ్యాన్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ యూజాంగ్ గాడి ఫ్రెండ్స్ చనిపోయే టైంలో కూడా యూజాంగ్ గాడు మొత్తం వాడి పవర్స్ ని యూజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కాపాడేసి ఆ తర్వాత ఆ క్రియేచర్స్ ని చంపేసి ఆ లెవెల్ ని కూడా కంప్లీట్ చేసింటాడు. అక్కడ పర్సనల్ గా కనెక్ట్ అయింటాడు. అలా ఒక 10 ఏళ్ళు కంటిన్యూస్ గా దాన్ని చదివిన తర్వాత లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ఆ హీరో గాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చావనిచ్చేసి వాడు ఒక్కడే బతికేసరికి ఇక్కడ మనోడికి కోపం వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే మన హీరో వాడి లైఫ్ లో తెలియక చేసిన విషయాన్ని ఆ నోవెల్లో ఉన్న హీరో కూడా చేసేసరికి అక్కడ మనోడికి కోపం వచ్చేసి ఎట్లా అంటే అట్లా టైప్ చేసి ఆథర్ గాని తిట్టేసి ఉంటాడు. అందుకే ఆథర్ కూడా కోపం వచ్చేసి వాడినే ఈ ప్రపంచంలోకి తోయేసి ఉంటాడు. ఇంకా నిదానంగా కళ్ళు తెచ్చి చూస్తే ఇప్పుడు మనోడు ఒక సేఫ్ ప్లేస్ లో ఉంటాడు. విషయం ఏంటంటే జియాంగ్, మన హీరోయిన్, సోల్జర్ వాళ్ళు ముగ్గురు ఆ క్రియేచర్స్ తో ఫైట్ చేస్తూ మనోడిని కాపాడుకుంటూ వచ్చింటారనమాట. దానివల్ల మన సోల్జర్ కే కొన్ని ఎక్కువ గాయాలు తగిలింటుంది అనమాట. బట్ నా కోసం ఇంత రిస్క్ చేసినారా అని చెప్పి మనోడికి కళ్ళలోనే నీళ్ళు వచ్చేస్తుంది. సో వాళ్ళకు థ్యాంక్స్ చెప్పేసి ఈ రోజే ఆ చింగుమూరు స్టేషన్ లో యూజింగ్ ఆ ఫైర్ డ్రాగన్ తో ఒంటరిగా పోరాడబోతున్నాడు. బట్ మనం ఎలా అయినా వాడికి తోడుగా వెళ్ళి ఆ క్రియేచర్ తో ఫైట్ చేసి దాన్ని చంపేసినామంటే మనం ఎలా అయినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్తాంటే అప్పుడే ఇంకొక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటంటే నిన్న ఉన్నది మొత్తం 104 మంది, అంటే వాళ్ళు ఇచ్చింది జస్ట్ 52 సేఫ్ జోన్లు మాత్రమే కదా, సగం మంది మాత్రమే బతకాలి అని చెప్పి. కానీ బతికిందేమో 57 మంది అనమాట. ఆ ఎక్స్ట్రా మెంబర్స్ మనోళ్ళ గ్రూపే అనమాట. అందుకే ఆ దేవులకు కోపం వచ్చేసి ఎంత ధైర్యం ఉంటే మీరు ప్లాట్ఫామ్ లో ఉండగా రైల్వే ట్రాక్ లోకి వెళ్ళి ఆ క్రియేచర్స్ తో ఫైట్ చేసి అక్కడున్న ఒక సేఫ్ జోన్ ని కనిపెట్టి అక్కడ మీరు సేఫ్ గా ఉంటారు అని చెప్పి ఈ రోజు చూడండి ఎంత కష్టంగా ఇస్తామో అని 52 మందికి సగమో కనీసం కాల్ భాగమో ఇవ్వాలి కదా. కానీ వాళ్ళు ఇచ్చింది జస్ట్ ఒకే ఒక సేఫ్ జోన్ మాత్రమే అనమాట. అది కూడా ఆ ముసలోడు ఉన్నాడు కదా రౌడీగాడు, వాడికి మాత్రమే ఇచ్చింటారు. మీరందరూ కలిసి ఐక్యమత్యంగా ఆ సేఫ్ జోన్ ని తీసుకుంటారా లేదంటే ఒకరినొకరు గొడవపడి ఆ ప్లేస్ ని తీసుకుంటారా అనేది మీ కర్మ. కానీ మీ అందరిలో కేవలం ఒక్కరు మాత్రమే బతకగలరు. ఆ ఒక్కరెవరో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఒక సైకోలా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ ప్లేస్ కి ఆ స్నైపర్ అమ్మాయి వచ్చేసరికి తను సర్వైవ్ అయ్యేందుకు ట్రై చేస్తుంది, మనోళ్ళు సర్వైవ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. సో నువ్వు మా టీంలో కలిసిపో, మాతో కలిసి ఆ క్రియేచర్స్ ని చంపు, అప్పుడే మనం మిగతా వాళ్ళని కూడా కాపాడగలమంటే ఏంది మిగతా వాళ్ళని కాపాడాలా, అది కూడా ఈ స్వార్థపు జనాలనా? నన్ను నేను కాపాడుకోవడమే ఎక్కువ అనుకుంటే మీతో కలిసి ఆ క్రియేచర్స్ ని చంపి ఆ ముష్టి జనాల్ని నేను కాపాడాలా? అంత జాలంతా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే అవునులే ఎంతైనా ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి లాస్ట్ కి నీ బెస్ట్ ఫ్రెండ్ ని చంపిన అమ్మాయే కదా నువ్వు అని చెప్పేసరికి తను వెంటనే ట్రిగర్ అయిపోయి ఒక బుల్లెట్ ని లోడ్ చేసి ఆల్మోస్ట్ షూట్ చేద్దాం అనుకుంటుంది. బట్ తన్ని తానే కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి గమ్మున ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే తన ఫ్రెండ్ ని చంపినందుకు తను ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంది అనమాట. సరే అని చెప్పి మనోడు వచ్చేసాడు. కానీ తను పైకి ఎక్కేసి కరెక్ట్ గా ముసలోడికి పాయింట్ పెట్టి వాడిని లేపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే మధ్యలో మన హీరో దూరేసి చూడరా ముసలోడా, నువ్వు ఈ ఒక్క రోజు కనుక నా కోసం పనిచేసినట్లయితే నీకు దగ్గర 1,00,000 కాయిన్లు ఇస్తాను అని చెప్పేసరికి ఓయమ్మో 1,00,000 కాయిన్లే, ఆ 1,00,000 కాయిన్లు ఇస్తే నేను నీ కోసం ఎప్పుడు పనిచేస్తారా, ఫస్ట్ నీ దగ్గర 1,00,000 కాయిన్లు ఉన్నట్టు ప్రూవ్ చేయని చెప్పేసరికి మనోడే ఆల్రెడీ దొక్కోబి దగ్గర డీల్ వేసుకున్నాడు కదా, వచ్చిన దాంట్లో 50-50 అని. అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనోడి దగ్గర లక్షల్లో ఉన్నాయన్నమాట. దాన్ని చూడగానే వెంటనే వాడి గ్రీన్ జోన్ ని మనోడికి చేస్తాడు. ఓకే, స్వార్థంతో మన హీరో ఒక్కడే ఆ ప్లేస్ లో ఉంటాడా లేదా మన హీరోని ఆ ప్లేస్ లో కూర్చోబెడతాడా లేదంటే ఇంకెవరినైనా ఆ ప్లేస్ లో కూర్చోబెడతాడా అని చెప్పి వాళ్ళందరూ వెయిట్ చేసి చూసాంటే ట్విస్ట్ ఇస్తాడు చూడండి. ఆ కత్తి ఎత్తుకుని ఆ గ్రీన్ జోన్ ని పగలగొట్టేందుకు ట్రై చేస్తుంటాడు. రే వద్దురా అని చెప్పి వాళ్ళందరూ ఆపేందుకు ట్రై చేస్తా అంటే మనోడు మాత్రం ఆగేటట్టే లేదనమాట. ఇంకా వాడు పగలగొట్టేందుకు ట్రై చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది అని అర్థం చేసుకున్న ఆ స్నైపర్ అమ్మాయి బుల్లెట్ ని బౌన్స్ అయ్యేలా షూట్ చేసేసరికి అక్కడ తగిలి అది బౌన్స్ అయ్యి కరెక్ట్ గా గ్రీన్ జోన్ లోనే పడేసరికి ఉన్న ఒక్క గ్రీన్ జోన్ కూడా పగిలిపోయింది అనమాట.
రే ఎందుకురా అలా చేసినావు, కనీసం ఒక్కలైనా బతికేవాళ్ళు కదరా అంటే, అలా అయితే మిగతా వాళ్ళందరూ చనిపోవాలనే కదా అర్థం, అందుకే దానికి ఛాన్స్ ఇవ్వకూడదనే దాన్ని కావాలనే పగలగొట్టినా. మనల్ని మనం కొట్టుకొని చేస్తుంటే ఆ దేవుళ్ళు సునకానందం పొందుతారు కాబట్టి ఆ ఉన్న ఒక్క బ్లాక్ ని కూడా పగలగొట్టేసినాను. ఇప్పుడు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఐక్యమత్యంగానే కదా పనిచేశారు, అదే నాకు కూడా కావాల్సింది అని నేనేం అబద్ధం చెప్పలేదు. నువ్వు ఈ రోజంతా నా కింద పనిచేస్తే ఖచ్చితంగా నీకు ఆ 1,00,000 కాయిన్లు ఇచ్చేసానని చెప్పి వెంటనే ఆ 1,00,000 కాయిన్లు ట్రాన్స్ఫర్ చేసి, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఆ జనాల్ని కాపాడితే చాలు. నేను ఒక ముఖ్యమైన పనిగా వెళ్తాను కాబట్టి నువ్వే వాళ్ళని చూసుకోవాలి, నువ్వే వాళ్ళను కాపాడాలి అని చెప్పి మనోడు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయేసరికి ముసలోడు కూడా బాగా ఆలోచించిన తర్వాత వాడు కూడా మారిపోతాడు అనమాట. ఇంకా జనాలందరినీ కాపాడదామని చెప్పి వాడు కూడా డిసైడ్ అయిపోతాడు. సో ఫైట్ చేయలేని వాళ్ళందరినీ లోపలికి పంపించేసి ఎవరెవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళందరినీ క్రియేచర్స్ తో ఫైట్ చేయమని చెప్పేసి వాడు ఒక మిషన్ గన్ ఎత్తుకుని ఆ క్రియేచర్స్ వస్తాయి కదా పోర్టల్, అక్కడికి వచ్చేసి వచ్చిన ఆ క్రియేచర్స్ అన్నిటిని పిట్టల్ని కాల్చినట్టు కాల్ చేసి అంటాడు. ఇంకా వాడి నుంచి తప్పించుకున్న ఓ 2-3 క్రియేచర్స్, ఓ 10 క్రియేచర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మన వాళ్ళందరూ లేపేస్తుంటారు. అప్పుడే ఆ ప్లేస్ కి ఆ యూజంగ్ గాడు ప్రశాంతంగా వస్తాంటే కరెక్ట్ గా అదే టైం కి మన హీరో ఎప్పటి నుంచో భయపడుతున్నాడు కదా ఆ ఫైర్ డ్రాగన్, అది అట్లే బయటికి వచ్చేసి నిప్పుని కక్కి అక్కడున్న మనుషులందరినీ చంపేస్తా ఉంటుంది. ఇంకా యూజంగ్ గాడు వచ్చేసినాడు అర్థం చేసుకున్న మన హీరో పరిగెత్తా ఆ ప్లేస్ కి వచ్చేసి, చూడు నేను ఆల్రెడీ చెప్పినట్టే ఆ క్రియేచర్ ని నువ్వు ఒక్కడివే ఎదిరించలేవు, సో మనమిద్దరం కలిసి దాన్ని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే వాడు మనోని చూసి పక్క నవ్వేసి, ఏంది నువ్వు నాతో కలిసి ఆ డ్రాగన్ తో ఫైట్ చేసావా, అది కూడా నీ దగ్గర ఉన్నటువంటి ఆ సగం కత్తితో, రే ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకునే ట్రై చేయరా, ఆ తర్వాత కావాలంటే ఇలాంటి డ్రాగన్స్ తో ఫైట్ చేయొచ్చు, అసలే నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా అయినావు, ఇప్పుడు చూడని చెప్పి ఒక ఖడ్గాని ఒక గన్ను ఎత్తుకొని షూట్ చేశాడు, కట్ చేశాడు, ఆ పక్క ఈ పక్క తిరిగి దానికి చుక్కలు చూపించేసి 2 రెక్కల్ని నరికేశాడు. బట్ మనోడు ఇచ్చిన బిల్డప్ కి ఇక్కడ జరిగేదానికి సంబంధమే లేదనమాట. వాడు ఆ డ్రాగన్ ని ఆల్మోస్ట్ చంపైపోతా అంటే అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటంటే ఈ లెవెల్ చాలా ఈజీగా ఉందంట, సో ఆల్మోస్ట్ మనుషులు గెలిచే స్టేజ్లో ఉన్నారంట. కానీ ఈ విషయం మా దేవుళ్ళకి నచ్చలేదు, అందుకే దీన్ని కొంచెం కష్టంగా మారుద్దాం అనుకున్నారు అని చెప్పేసరికి వెంటనే ఆ ప్లేస్ ఏదో స్పేస్లో ఉన్నట్టు మారిపోతుంది. ఆల్సో ఆ డ్రాగన్ కూడా భారీగా అప్గ్రేడ్ అయ్యేసరికి మన హీరోనే ఒక సెకండ్ భయపడిపోతాడు, ఎందుకంటే ఈ ట్విస్ట్ అనేది వాడు చదివిన నావల్లోనే లేదనమాట. కానీ ఆ యూజంగ్ గాడు మాత్రం దీనికంతా ఎవర్రా భయపడతాడు అని చెప్పి ఒక కత్తి ఎత్తుకుని పరిగెత్తా వెళ్ళి దాన్ని అట్లా అడ్డంగా నరికేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. కానీ వాడి కత్తె ముక్కలైపోతుంది. ఆ తర్వాత ఇంకొక కత్తె ఎత్తుకొచ్చి అటాక్ చేసేసరికి అది ఆ కత్తె లాక్కునేసి వాడినే పొడి చేస్తుంది. బట్ వాడికి రికవరీ స్కిల్ చాలా ఎక్కువే ఉందన్నమాట. సో వెంటనే రికవర్ అయిపోయి మళ్ళీ ఇంకొక వెపన్ ఎత్తుకొచ్చి మళ్ళీ దానిపైన అటాక్ వస్తాడు. బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా అది వాడిని చితక్ కొట్టేస్తుంది తప్ప దానికి మాత్రం ఒక చిన్న గిర్ర కూడా పడట్లేదు. దాని అర్థం చేసుకున్న మన హీరోని చూసి వెంటనే వాడిని సైడ్ లాగే మనం దాన్ని చూసుకుందామని చెప్పేసరికి వెంటనే తన పవర్ ని యూజ్ చేసి వాడిని సైడ్ కి లాగేస్తుందో లేదో ఇంకా మన హీరో అదేదో ఒక పవర్ ని నోట్లో మింగేసి వాడు ఎంట్రీ చేస్తాడు. బట్ ఆ యూజాంగ్ కన్నా మనోడు పవర్ఫుల్ అంటే కాదనమాట. సో మనోడు కూడా ఎంత దాన్ని అటాక్ చేసేందుకు ట్రై చేసినా కూడా అదే మనోని చితక్ కొట్టేస్తా ఉంటుంది. మధ్యలో అది నిప్పును వేరే కక్కేసరికి వెంటనే వాడి ఖడ్గాన్ని అడ్డు పెట్టుకుని ఆ నిప్పును అడ్డుకుంటుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి ఒక భారీ సైజ్ లో ఉన్న గ్రాస్ హోపర్ వస్తుంది, సారీ మ్యాంటిస్ అనమాట. అది వచ్చి ఆ డ్రాగన్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. అసలు అదెందుకురా వచ్చింది అంటే దాన్ని కంట్రోల్ చేసేది ఈ బుడ్డోడు అనమాట. బట్ ఆ డ్రాగన్ ఆ మ్యాంటిస్ ని కూడా కొట్టి చంపేస్తా అంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఈ బుడ్డోడి మీద కూడా పడుతుంది అనమాట. అందుకే ఆ ప్రెషర్ ని తట్టుకోలేక వాడికి ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తా ఉంటుంది. ఇప్పుడే ఆ సోల్జర్ కే ధైర్యం వస్తుంది. ఇంతసేపు వాడి ఫ్రెండ్ ని వాడు చంపేసినాడని గిల్ట్ తోనే ఉంటాడు. బట్ ఇప్పుడు ఆ బుడ్డోడు కూడా దిగి ఫైట్ చేసేసరికి మనం దిగకపోతే ఎలా అని చెప్పి పరిగెత్తా వెళ్ళి వాడి పవర్ ని యూజ్ చేసి ఒక షీల్డ్ ని ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత వాడి పవర్ ని యూజ్ చేసి కింద నుంచి కొన్ని రాళ్ళను రప్పించి దాన్ని అటాక్ చేసేసరికి అది ఇరిటేట్ అవుతా అంటే టక్కున మన హీరోని ఆ జియోంగ్ అమ్మాయి వెనక నుంచి పరిగెత్తా వచ్చి దాన్ని కట్ చేసేసరికి అది ఇంకా ఇరిటేట్ అయిపోతుంది. సో టక్కన గాల్లోకి ఎగిరేసి మనోళ్ళ పని నిప్పుగా కేసరికి టక్కన సోల్జర్ అడ్డం పెట్టుకుని మనోని కాపాడేస్తాడు. ఆ తర్వాత మనోడు పరిగెత్త వెళ్ళి ఒక్కసారిగా దాని మీదే దూకేసి దాని గుండెల్లోనే కత్తి దింపేందుకు ట్రై చేస్తుంటాడు. విషయం ఏంటంటే పైన ఆర్మర్ మాత్రం కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. బట్ వన్స్ ఆ కత్తి లోపలికి దిగిందంటే సావే అనమాట. సో మన హీరోని కూడా తన వలల పవర్ ని యూజ్ చేసి దాని 2 రెక్కల్ని గట్టిగా పడుకునేసరికి మనోడు కూడా దింపుదంటే కరెక్ట్ గా అదే టైంకి స్నైపర్ ఉంది కదా, ఆ అమ్మాయి కరెక్ట్ గా ఆ డ్రాగన్ గుండెల్లోనే షూట్ చేసేసరికి పైన గట్టిగా ఒక పొరలా ఉంటుంది అని చెప్పినాను కదా, ఆ ఆర్మర్ పగిలిపోతుంది అనమాట. ఇంకా మన హీరో దాన్ని ఓపెన్ చేసుకున్నట్టు పెట్టుకుంటాడు. ఇంకా మన హీరోని ఉంది కదా జియాంగ్, తను కత్తి తీసుకొని పరిగెత్తా వస్తుంటుంది. ఇంకా కరెక్ట్ గా దాని గుండెల్లోనే దింపేద్దామని చెప్పి ట్రై
చేస్తా అంటే కరెక్ట్ గా అది ఆ రెక్కల్ని విడిపించుకునేసి మనోడిని ఒక్కడిచ్చేసరికి ఎగిరిపోయి పడతాడు. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వాళ్ళంతా కష్టపడి బ్రేక్ చేసిన ఆర్మర్ కూడా హీల్ అయిపోయేసరికి ఓర్ని ఏం చేయదో అర్థం కాక వాళ్ళు తలపిక్కుండా అంటే అప్పుడే మన యూజింగ్ గాడు మళ్ళీ ఎంట్రీ చేశాడు. ఆ క్రియేచర్స్ అన్నిటిని ఒక్క షాట్ లో లేపేసి ఒక 100 ఖడ్గాల్ని తెప్పించి ఒక్కసారిగా దానిపైన అటాక్ చేసేసరికి అది గాల్లోకి ఎగిరేస్తుందో లేదో మనోడు కూడా అంతే స్పీడ్ గా ఎగురుతాడు. అలా ఆల్మోస్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చెత కొట్టేస్తుంటాడు. ఆల్సో అది కూడా మనోడే చెత కొట్టేస్తా ఉంటుంది అనమాట. బట్ ఒక స్టేజ్ కి దాని ఆర్మర్ ని చీల్ చేసి కరెక్ట్ గా గుండెలోనే కత్తి దింపేస్తాడేమో అనుకుంటాం. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ అనమాట. ఆ ఆర్మర్ బ్రేక్ అవ్వగానే దాని ఒళ్ళు మొత్తం నిప్పండుకునేసి మన హీరో కూడా దాన్ని పట్టుకోవడం వల్ల వాడి బాడీ కూడా తగలబడిపోతూ ఉంటుంది. బట్ ఆ లోపే మనోడు దాన్ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో మన హీరో ఎలా అయితే ఆ నావల్లో చదివింటాడో, ఎలా అయితే ఆ యూజుంగ్ ఆ డ్రాగన్ దగ్గర చనిపోతాడు అని చెప్పి చదివింటాడు, ఎగ్జాక్ట్ గా అలానే ఖాళీ బూడిదై చనిపోతాడు. నేను ఆల్రెడీ చెప్పినట్టు వన్స్ హీరో క్యారెక్టర్ కనుక చనిపోయింది అనుకోండి, మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా చనిపోతాయి అనమాట. లిటరలీ ఆ ప్రపంచమే నాశనం అయిపోతుంది. బట్ హీరో మాత్రం వాడి స్టోరీని మళ్ళీ రీస్టార్ట్ చేయగలడు అనమాట. కానీ మిగతా వాళ్ళు చేయరు. యాక్చువల్లీ చేయాలనుకున్నా చేయలేరు. సో థానోస్ చిటికేసినప్పుడు మిగతా అవెంజర్స్ అందరూ ఎలా అయితే చనిపోతూ వచ్చినారో అలానే మన వాళ్ళు కూడా చనిపోతూ వచ్చేసరికి మనోడికి కూడా ఉన్న ఒక్క హోప్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో మనోడు కూడా చనిపోతాడు అని చెప్పి మనోడు కూడా వాడి ఫేట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. బట్ లాస్ట్ మినిట్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ నావల్ ఆథర్ ఉన్నాడు కదా, వాడు మన హీరోకి ఒక పవర్ ఇచ్చేసరికి ఆ పవర్ ని అయితే ఆ ఖడ్గానికి ఇస్తాడో లేదో వెంటనే ఆ ఖడ్గం పరిపూర్ణమైన ఖడ్గంగా మారిపోతుంది. గాయస్ ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి మనోడు పరిగెత్తా వెళ్తాంటే వెంటనే సోల్జర్ కూడా వచ్చి దాని నిప్పుని దాని పంచినంతా ఆపుకునేసరికి టక్కన మన జియోంగ్ ఉంది కదా, తను వెనక నుంచి వచ్చి దాని రెక్కల్నే కట్ చేస్తుంది. ఆ తర్వాత మన హీరోనేమో తన వెబ్ పవర్ ని యూజ్ చేసి దాన్ని అసలు కదలనివ్వకుండా చేసేసరికి ఇదేరా కరెక్ట్ టైం అనుకొని మన హీరో ఎగిరి వెళ్ళి కరెక్ట్ గా దాని గుండెలోనే ఆ కత్తిని దింపేసి ఒక్కడిచ్చేసరికి అంతే ఆ డ్రాగన్ అక్కడే చచ్చిపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ఆ సబ్వేలోనే చూసుకుంటే ఆ ముసలోడు కూడా మంచి పని చేసినట్టున్నాడు. ఐ మీన్ ఆ ప్రజలందరినీ కాపాడేసి ఉంటాడు. ఆల్సో ఇంకో విషయం ఏంటంటే ఆ డ్రాగన్ ని చంపిన తర్వాత ఎవరైనా ప్రాణాలతో తీసుకొచ్చే పవర్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేసి ఉంటారు. ఎస్ మన యూజాంగ్ నే మన హీరో మళ్ళీ ప్రాణాలతో తిరిగి తీసుకొచ్చింటాడు. ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు చూపించి ఇక్కడే మూవీ కూడా ముగిసిపోతుంది. బట్ ఎన్ క్రెడిట్ సీన్ లో వాడు కూడా పరిగెత్తా వచ్చి అక్కడ కొందరు మనుషుల్ని చిన్నపిల్లల్ని అమ్మాయిలందరినీ చాలా దారుణంగా చంపేస్తున్నారు, మీరే ఎలా అయినా కాపాడాలి అని చెప్పేసరికి మనోడికి అర్థం కాలేదు. కొంపదీసి ఇది నెక్స్ట్ లెవెలా అన్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. యాక్చువల్లీ మన హీరో చెప్పినట్టుగానే ఆ ఎండింగ్ ని మనోడే మార్చేసి ఉంటాడు అనమాట. ఆథర్ రాసినప్పుడు జస్ట్ ఆ యూజుంగ్ మాత్రమే బతికున్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు మనోడు తిరిగి రాసిన దాని వల్ల మన వాళ్ళు అందరూ బతికుంటారు, ఇంక్లూడింగ్ యూజుంగ్. బట్ ఎన్ క్రెడిట్ సీన్ ని చూసుకున్నట్లయితే ఆ నావల్ ని ఆ రచయిత ఇంకా ఎక్స్పాండ్ చేస్తాడేమో. అలాంటప్పుడు ఆ నావల్ యొక్క మెయిన్ హీరో మేబీ మన హీరో అయ్యేందుకే ఛాన్స్ ఉంది అన్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. ఇన్ కేస్ సెకండ్ పార్ట్ వస్తే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.